కనిపిస్తుంది అది. New bill proposes jail term up to 7 years for using forged passport. పాస్పోర్ట్ ఎనీ ఐడియా అందరికి ఉందా? లేదా? తీసుకోవాలని ఆలోచన లేదా? ఉందా? ఫైన్. Why this topic is that much important? So year and next year చాలా very interesting thing. Why? Because of only one great personality, that is called Trump. సో ఇరాన్ వెళ్ళాలని ఎవరికైనా ఆశ ఉందా? పర్లేదు, ఇరాన్ వెళ్ళాలని ఎవరికైనా ఆశ ఉందా? ఇరాన్. సో ఇరాన్ వెళ్ళే పని అయితే మటుకి యుఎస్ఏ వెళ్ళొచ్చాక వెళ్ళండి. ఎందుకంటే వన్స్ ఇరాన్ స్టాంపింగ్ కనుక పాస్పోర్ట్లో పడిందంటే యుఎస్ఏకి వెళ్ళాలంటే ఇరాన్ స్టాంపింగ్ చూస్తారా? సో ఇఫ్ యు ఆర్ డిప్లొమాట్ దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ కంట్రీ ఎంబసీ ఉంటుంది కాబట్టి. బట్ రిజెక్షన్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది యుఎస్లోకి వెళ్ళాలంటే. సో ఇరాన్ ఈజ్ ఎ వెరీ గుడ్ కంట్రీ పరంగా గుడ్, బట్ దేర్ గవర్నమెంట్ ఈజ్ అల్టిమేట్ థింగ్, రైట్? ఫైన్. సో వాట్ ఆర్ దిస్ న్యూ రూల్స్? నథింగ్ మచ్. దే ఆర్ గోయింగ్ టు పనిష్. దెర్ ఈజ్ ఎ ఫైన్, దెర్ ఈజ్ ఎ జైల్ టర్మ్ హూ ఫోర్జ్ ద పాస్పోర్ట్స్. ఇది ఎంత చేసినా సరే స్టిల్ వర్క్ అవుతుంది. బట్ వై దెర్ ఆర్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ పాస్పోర్ట్స్? దట్ వీ నీడ్ మోర్ రిగార్డింగ్ దోస్ థింగ్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ పాస్పోర్ట్స్? ఎనీ ఐడియా? A country has 4 kinds of passports. In general, 4 kinds of passports. One is white, blue or navy blue, dark blue, which is a regular passport everybody will have. And next one is red. It's not red, it's a maroon. And next one is a, guess that color, orange. So each passport has its own benefits. So tell me about the white passport. Why the white passport is issued? To whom the white passport is issued? So there are n number of officials, but who are the official? Diplomats, IAS, IFS, IPS. Only IFS, not for IPS? It is not like that. It is for the who are dealing the diplomacy relation with the country to country. So they only get this white passport. What about the maroon then? Maroon. MPs కి ఏ కలర్ పాస్పోర్ట్ ఇస్తారు? ఎంపీ తెలుసుగా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో దే రిప్రజెంట్ యాజ్ ఎ మినిస్టర్ ఆఫ్ దట్ కంట్రీ. సో ఐఎమ్ ఎ ఎన్వైరన్మెంట్ మినిస్టర్. సో if I want to go to another country, for example, there is a COP sessions are happening. So I, as a represent for that COP, which passport should I get? Like color of the passport. There is a super question I have framed this day. అసలు క్వశ్చన్ చూడండి, బాగుంటుంది. సో ప్రియర్ టు దట్, ఒక ఎంపీ కావాలంటే ఏ కలర్ పాస్పోర్ట్ కావాలి? సో మరూన్. సో దెన్ వాట్ ఈస్ దిస్ ఆరెంజ్ కలర్? సో ఆరెంజ్ కలర్ ఈజ్ అ రీసెంట్ ఇన్నోవేషన్. 2018 నుంచి 2019 నుంచి ఆరెంజ్ కలర్ అని వస్తుంది. హూ హ్యావ్ నాట్ స్టడీడ్ మోర్ దెన్ 10th class. Because our main population, right, who are residing in these Gulf countries, they are uneducated. So there is mostly labor is their duty. So who have that orange passport, it shows that they are illiterate, treat them properly. Blue is everybody's catering. Fine. So nothing much here. Jail term how many years? 2. Is there any fine? Yes. Mandatory reporting by the institutions. So this is very important. Mandatory reporting by what kind of institutions? Hotels of foreigners India ku vastara? Hotels, yes. Universities, education institutions, hospitals, nursing homes must report information about the foreigners. So these are the very important acts to deal with the foreigners. First one is Passports Entry into India Act 1920. So దీనికి ముందు there is an act called Defense Act 1915. ఫస్ట్ టైము ఈ పాస్పోర్ట్స్ని గవర్న్ చేసింది డిఫెన్స్ యాక్ట్ 1915. సో వై దిస్ యాక్ట్? వెరీ ఫేమస్ యాక్ట్ ఇన్ ద మోడర్న్ హిస్టరీ. ఎనీ ఐడియా? డిఫెన్స్ యాక్ట్ 1915.
సో ఈ టైంలో ఏం జరుగుతుంది 1915 టైంలో వరల్డ్ వార్ 1 జరుగుతుంది. సో ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీకి వెళ్ళి ఆ కంట్రీ నుంచి ఈ కంట్రీకి వెళ్ళినప్పుడు సో సెడిషన్ చేస్తారు కదా. సో వి మే టాక్ అబౌట్ ద గవర్నమెంట్, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి టాపుల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దిస్ డిఫెన్స్ యాక్ట్ కేమ్ ఇన్ టు ద బీయింగ్. ఈ డిఫెన్స్ యాక్ట్ నుంచి వచ్చిన ప్రొవిజన్స్ ఈ జలియన్ వాలా బాగ్ మ్యాసకర్, వన్ ఆఫ్ ద మెయిన్ యాక్ట్ విచ్ గేవ్ ప్రొవిజన్ టు ద జలియన్ వాలా బాగ్ మ్యాసకర్ ఏంటంటే ఈ డిఫెన్స్ యాక్ట్ అనమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. సో ఇది మనకి ప్రాసెస్ లేదు, బట్ ప్రజెంట్ ఉన్న మెయిన్ యాక్ట్స్ ఏంటి? పాస్పోర్ట్ యాక్ట్, ఎంట్రీ యాక్ట్ 1920. నెక్స్ట్ వన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939, ఫారినర్స్ యాక్ట్ 1946, ఇమిగ్రేషన్ యాక్ట్ 2000. So current registration requirements, foreigners on long term visa over how many days? This is important. Over any days ki 180 days. Like student, medical research, employment అవసరం లేదు. 180 days ఉండాలంటే మటుకు యూనిట్ రిజిస్టర్డ్ 14 days లో రిజిస్టర్ చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలి? ఫారెన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది ఇండియాలో, అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎన్ని డేస్ పైన ఉంటే 180 days, రైట్? సో ఇప్పుడు న్యూ యాక్ట్లో వచ్చింది. సో దిస్ యూనిట్ బ్లూ ఆర్ నార్మల్ పాస్పోర్ట్. Next one is white passport for IAS, IPS. Orange passport for India who have not studied beyond class 10th. So maroon or diplomatic passports on government. In years ki. So this is very important. General ki ichedi maximum term 5 years because దానికి ఒక లాజిక్ ఉంది, సింపుల్. ఎంపీ ఎన్ని ఇయర్స్? 5 years కదా. సో మెయిన్ లాజిక్ ఇది, 5 years కంటే తక్కువైనా ఉండొచ్చు, 5 or less. This passport. Next one, certain privileges and immunities, like this is very important. So పక్కన కంట్రీలో విత్ డిటెన్షన్ చేయడానికి లేదు. అండ్ నెక్స్ట్ హీ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఇమ్యూనిటీ. సేమ్ ఇదే కాంటెక్స్ట్ ఇండియాలో ఉందా లేదా? ఫారెన్ డిప్లొమాట్స్ ఆర్ ఇమ్యూన్ ఫ్రమ్ ద క్రిమినల్ ప్రొసీడింగ్స్. సో అకార్డింగ్ టు ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషన్ కాదు, యాక్ట్ ప్రకారం ఆర్ ఫారెన్ నేషనల్స్ హూ ఫారెన్ డిప్లొమాట్స్ ఆర్ ఇమ్యూన్ ఇన్ ఇండియా from their criminal offenses or something? Yes or no? Similarly, this provision also applies to the, if we go to the other country, this provisions applies. So there is a convention named as Geneva Convention. Generally we will follow this convention, Geneva Convention follow avutamu. So ee convention chala multiple things untayi, but not that much great for this one, right? Supreme Court in the this case is very important. Satwant Singh Sane versus, what is his name? Satwant Singh Sane versus D. Ramanandan case. ఈ కేసు ఏం చెప్పింది? ఎవ్రీ సిటిజన్ హ్యాడ్ ద రైట్ టు పాస్పోర్ట్. సో అగైన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో దేర్ ఆర్ ఆర్టికల్ 21, ఆర్టికల్ 19. సో వాట్ ఈస్ ఆర్టికల్ 21? వాట్ ఈస్ ఆర్టికల్ 19? వాట్ ఈస్ ఆర్టికల్ 19? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆర్టికల్ 21 right to life and personal liberty. So if this is the case, right to passport అనేది దేనికి అప్లై అవుతుంది? 21 19 మోస్ట్లీ అప్లైస్ టు, ఒకటే ఆన్సర్ చెప్పండి. దట్ ఈస్ 21. If we want to right to travel abroad, so there is a provision in the article 21, right to travel abroad. సో ఇండియా కంట్రీలో ఎక్కడైనా ట్రావెల్ అని చెప్పేది ఏంటి? ఆర్టికల్ 19. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ అబ్రాడ్, వాట్ దట్ ఆర్టికల్ సేస్? విచ్ ఆర్టికల్ గివ్స్ దట్ ప్రొవిజన్? ఆర్టికల్ 21. సో ఆ ప్రొవిజన్ ఆర్టికల్ 21లో ఉంది కాబట్టి దెర్ ఇస్ ఎ కనెక్షన్ విత్ వాట్? పాస్పోర్ట్. సో ఇక్కడ నుంచి అక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. 19 నుంచి 21, 20 ఏదో ఒక ఆర్టికల్ ఇచ్చేసి రైట్ టు పాస్పోర్ట్ 21, 19 ఏదైనా ఇవ్వచ్చు. ఫైన్. ఏ పాస్పోర్ట్ ఈజ్ ఏ వాట్? ప్రూఫ్ ఆఫ్ citizenship. Very important point. Next one, a language allowed on the passport is in Hindi and English only. Even though it's an extreme statement, it's a 100% important one. Hindi and English only. Which Hindi? Which Hindi? What is the official Hindi? There is a script for this Hindi. Devanagari script. Fine. There is an index called Henley Passport Index. Which organization releases this index? Any idea? Which organization? Very easy. It is on the board. Henley. Okay, na? Henley and Sons organization untadi. It releases this report. India rank has
దిస్ ఈజ్ ఇంపార్టెంట్. డ్రాప్డ్ 82nd కాదు, 82nd, ఇది 85th కాదు, 82nd ఫ్రమ్ 80th. యాక్చువల్గా ఫ్లక్చుయేషన్ టెండెన్సీలో ఉంది. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, అసలు ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటే ఏంటంటే, ఒక కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ ఎ నెంబర్ ఫర్ ఇండియా. సో దిస్ ఈస్ ద మెయిన్ ప్రొవిజన్ ఫర్ దిస్ వన్. ఇండియన్ పాస్పోర్ట్ పట్టుకొని వెళ్తే ఏ కంట్రీస్లో మనకి వీసా ఫ్రీ ఉంటుంది. అట్ ప్రెసెంట్ హౌ మెనీ కంట్రీస్? 57 కంట్రీస్. విచ్ ఇస్ ద టాప్ వన్? సింగపూర్. 193 కంట్రీస్కి వీసా ఫ్రీతో యాక్సెసిబుల్ అవ్వచ్చు. సో అంత వై దిస్ వన్, వై దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్? ఎందుకు 193 కంట్రీస్కి యాక్సెప్టెన్స్ ఇచ్చింది? ఈవెన్ దిస్ స్మాల్ కంట్రీ, రైట్? వై ఇట్ హ్యాస్ గివెన్ దాట్ మచ్ ప్రామినెన్స్? So tourism is a very limited thing, but there is a growth of multiple, you can say that real estate sector has a huge prominence in this one. That too, labor is up to some extent, but main thing is they have their real estate. See, India lo unde top ఎవరైతే డబ్బులు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ దో కాస్ట్లీ పొలిటీషియన్స్ అయినా ఎవరికైనా సరే, దే హ్యావ్ దేర్ ఓన్ హోటల్స్ ఇన్ సింగపూర్. ఓన్ హోటల్స్. సో ఇక్కడ హ్యాండ్సప్ కొట్టినా సరే అక్కడికి వెళ్ళి ఉంటారు వాళ్ళు. సో రీసెంట్గా ఈ బెట్టింగ్ యాప్ స్కామ్లో ఎవరు ఎక్కువ పారిపోతున్నారు? విచ్ కంట్రీ ఈజ్ యాక్సెప్టింగ్ మోర్? దుబాయ్. వై దుబాయ్? వై దుబాయ్? వై ఓన్లీ దుబాయ్? ఓకే, నెక్స్ట్. ట్యాక్స్. Is it a tax haven? No. Then కరెక్ట్, ఒక పాయింట్ కరెక్ట్. ఇంకా చెప్పండి. మెయిన్ ఇష్యూ ఒకటే, దట్ ఈస్ కాల్ మనీ లాండరింగ్. హవాలా ఆర్ మనీ లాండరింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. మనీ లాండరింగ్ ఎందుకంటే ఇండియాలో ఉండే వాళ్ళే చాలామంది దే ఆర్ రిసైడింగ్, దే హ్యావ్ ఎ కాంటాక్ట్స్ విత్ దెమ్. సో దెర్ ఇస్ అ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ గ్యాప్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింగపూర్కి మీరు వెళ్తున్నారు, ఎవరైనా వెళ్ళారా? ఎవరికైనా వెళ్ళారా? ఎనీబడి బీన్ దేర్? అసలు తెలుసా సింగపూర్ ఎలా ఉంటుందో? వన్ ఫేమస్ సింగపూర్ ఐకానిక్ లయన్, దట్ లయన్ వాటర్ వస్తుంది నోట్లో. ఫైన్. సో రీడ్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ అర్థమైందా? చెప్పాలా నేను? అండర్స్టూడ్? చెప్పనా? అర్థమైందా? ఫైన్. జాంపండు, an Indian citizen wishes to travel to Thailand to taste a rare variety of guava. Which of the following modes of travel would legally require him to possess a valid Indian passport? What is the answer? See, ఈ క్వశ్చన్ ఎందుకు ఫ్రేమ్ చేశారంటే మోస్ట్లీ చాలా మందికి తెలీదు. కంట్రీ దాటాలంటే 100% పాస్పోర్ట్ కావాలి. వెదర్ త్రూ ఎనీ మోడ్, ఎయిర్ అయినా, షిప్ అయినా, హైపర్ లూప్ అయినా, నీళ్ళల్లో కింద సబ్మెరీన్లో వెళ్ళినా సరే, you need what? 100% passport. If you don't possess a passport, you are called as what? Illegal immigrant in the other country. So very very important. So ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ 100% ఉంటుంది. ఇదే క్వశ్చన్ ఇంకొక విధంగా అడిగితే ఎలా ఉంటుంది? జాంపండే మళ్ళీ. ఫైన్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చెప్పండి. ఎగ్జాక్ట్లీ. So Jampandu wishes to travel to Thailand to taste a rare variety of guava. Which of the following modes of travel would legally require him to possess a valid passport? దేని గురించి? ఏంటది? ఎయిర్వేస్ లోనా, రోడ్ వేస్ లోనా, వాటర్ వేస్ లోనా? సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. రీజన్ ఏంటి అంటే, జాంపండు ఏ కంట్రీకి బిలాంగ్ అయిన మెన్షన్ చేసిందా? ఇప్పుడు అతను థాయిలాండ్లో ఉన్నాడు, ఈజ్ ఎ థాయిలాండ్ మెంబర్, రైట్? ఆ థాయిలాండ్లో అక్కడక్కడ తిరగడానికి అతనికి పాస్పోర్ట్ అవసరమా? రైట్. సో దెర్ ఈస్ నో నీడ్. బట్ జాంపండు ఈజ్ అన్ ఇండియనా, థాయిలాండియనా? లేదు కదా ఆన్సర్లో. సో ఇదే క్వశ్చన్ టఫ్నెస్ పెంచితే ఇలా అడుగుతాడు. సో దిస్ ఇస్ జనరల్ మోడ్ ఆఫ్ క్వశ్చన్. జనరల్ క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ అవుతుంది. ఇఫ్ దే వాంట్ టు మేక్ యూ టఫర్, ఇంకా టఫర్ నోట్కి వెళ్ళి చేయాలనుకుంటే, బట్ అల్టిమేట్గా 99% సిఏ పెడతారు అందరు ఆన్సర్, రైట్? సో ఇలాంటి క్వశ్చన్స్ 2013-14 ట్రెండ్లో ఉంది, 2013-14-15 ట్రెండ్లో ఉంది.
10 years తర్వాత రిపిటేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట జనరల్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో. సో బీ అవేర్ ఆఫ్ సచ్ థింగ్స్, రైట్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇయర్ vultures. Anybody have seen what is the difference between vulture and eagle? డిఫరెన్స్ ఏంటి వల్చర్ కి ఈగల్ కి? ఈగల్ చనిపోయిన తినవా? ఇట్ కెన్ హంట్ అండ్ ఈట్. వల్చర్ వోంట్ హంట్ అండ్ ఈట్. ఫైన్. నెక్స్ట్, హైట్ ఆఫ్ ఫ్లైట్. హైట్ ఆఫ్ ఫ్లైట్ ఏది ఎక్కువ ఫ్లై చేయగలరు? ఈగల్, రైట్? ఫైన్. సో ఇన్ ఇండియా దేర్ ఆర్ 9 species. How many species? 9 species. Of this, 6 are very important. How many are important? 6 are important. సో బేసిక్గా ఏంటంటే క్వశ్చన్ ఇది ఎన్వైరన్మెంట్ డైమెన్షన్లో వస్తుంది. క్వశ్చన్ ఏమైందంటే దే ఆర్ నాట్ మచ్ కాన్సన్ట్రేటింగ్ వాట్ ఈస్ ద ఎండేంజర్డ్ స్పీషీస్ స్టేటస్ ఏంటి, డబ్ల్యూపీఎస్ స్టేటస్ ఏంటి, ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి, డబ్ల్యూపీఎస్ స్టేటస్ ఏంటి, సైట్స్ స్టేటస్ ఏంటి అడగటం అనేది తగ్గింది. సో దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద లొకేషన్ అండ్ హ్యాబిటాట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ వల్చర్స్. లొకేషన్ అంటే ఏ ఏరియాస్లో గ్రో అవుతుంది, ఏ ఏరియాస్లో ఇట్ హ్యాస్ ఇట్స్ బ్రీడింగ్ సీజన్, విచ్ ఏరియాస్, వాట్ ఈజ్ ఇట్స్ ఒరిజినల్ నీష్ అండ్ ఎకోటోన్. సో దాని మెయిన్ నీష్ ఏంటి, ఎక్కడ ఉంటుంది? సో వాట్ కైండ్ ఆఫ్ ఏరియాస్ దీస్ వల్చర్స్ కెన్ లీవ్. ఇంకెక్కడెక్కడ ఉంటాయి వల్చర్స్? సో సింపుల్ ఏంటంటే వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్ ఈస్ వీ డోంట్ హ్యావ్ దాట్ మచ్ క్లారిటీ, రైట్? వీ నో వల్చర్స్, చిన్నప్పటి నుంచి తెలుసు, బట్ కామన్గా తెలిసిన నేమ్ అనమాట. సో ఇలాంటి కామన్గా లాస్ట్ ఇయర్ ఇఫ్ యూ సీ ద పేపర్ దెర్ ఇస్ ఎ క్వశ్చన్ ఆన్ స్క్వెరల్ మీద క్వశ్చన్ అడిగాడు. సో అంతకుముందు హనీ బీస్ మీద క్వశ్చన్ అడిగాడు. దోస్ ఆర్ వెరీ కామన్ థింగ్స్. సో అగైన్ వల్చర్ ఈజ్ ఎ వెరీ కామన్ థింగ్, మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన కామన్ నేమ్ అనమాట. సో what is the behavior of this vultures is important from the point of UPSC. సో IUCN స్టేటస్లు ఈ స్టేటస్లు అడగడం తగ్గిపోయింది అనమాట. సో ఇట్ ఈస్ బికమ్ టఫర్ నోట్కి వెళ్ళిపోయింది. సో కమింగ్ టు దిస్ వన్, సో వాట్ ఈస్ ద వల్చర్ నేమ్ హియర్? ఇట్ వాస్ మెన్షన్ హియర్, లాంగ్ బిల్డ్ వల్చర్ విత్ చిక్ at India's only vulture sanctuary. Where it is? Ramadevara Betta or Betta. Where? కర్ణాటక. సో సీజన్స్ మాకు ఎంత అవసరం లేదు మనకి. వీ నీడ్ టు నో ఫస్ట్ వన్ లాంగ్ బిల్డ్ వల్చర్, సెకండ్ వన్ ఇస్ రామ్దేవ్ బెటా ఇన్ కర్ణాటక. వాట్ ఈస్ దిస్? ఇండియాస్ ఓన్లీ వల్చర్ శాంక్చురీ. ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్. సో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాం కూడా ఐల్ టెల్ యూ. ఫైన్. సో వల్చర్స్ ఫౌండ్ 9 species of vultures are found in India. 6 species are resident. Resident అంటే do they have any passport? No need. బర్డ్స్కి పాస్పోర్ట్స్ ఉంటాయా? ఉంటాయా ఉండవా? ఫైన్. జిఏ ట్యాగ్స్, బర్డ్స్కి జిఏ ట్యాగ్స్ ఉంటాయా? జీపీఎస్ ఎనేబుల్డ్ బర్డ్స్ ఉంటాయా? జీపీఎస్ ఎనేబుల్డ్ బర్డ్స్ అంటే ట్రాక్ చేయడానికి బర్డ్స్ ఉంటాయా? ఉంటాయా లేదా? సో బర్డ్స్ని ట్రైన్ చేయగలమా మనం? సో అందుకే పాతకాలంలో కమ్యూనికేషన్స్ ఎలా వెళ్ళాయి? ద మోడ్ ఆఫ్ పీజియన్స్ అనేది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి దగ్గర పీజియన్ ఉంటుందా? ఉండదు కదా. సో ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ బర్డ్. సో 6 species are resident. White trumped Indian vulture, slender billed vulture, red headed vulture, bearded vulture, Egyptian vulture. 3 species are migratory in nature. Cinereous vulture, Griffon vulture, Himalayan vulture. ఈ 3 గుర్తుపెట్టుకోండి. మిగిలిన ఏ వల్చర్ అయినా సరే వాట్ ఇండియన్ రెసిడెంట్. సో ఎక్కువ ఉన్నాయి, రెండు డివిజన్స్ ఉన్నాయి కదా, రెసిడెంట్ అండ్ మైగ్రేటరీ, రైట్? సో దీనిలో 3 గుర్తుపెట్టుకుంటే చాలు. వాట్ ఆర్ దోస్? సినీరియస్, గ్రిఫాన్, హిమాలయన్. ఇవి గుర్తుపెట్టుకుంటే మిగిలిన అన్ని ఇండియన్. ఏ పేరు వచ్చినా సరే అది ఇండియాలో ఉంది అని చెప్పేసి వీ కెన్ ఈజీలీ డిటెక్ట్ ఇట్. సో లార్జ్ స్కావెంజర్ బర్డ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. లార్జ్ స్కావెంజర్ దట్ లివ్ ప్రిడామినెంట్లీ ఇన్ ద ట్రాపిక్స్ అండ్ ద సబ్ ట్రాపిక్స్. సో ఈ వర్డ్ కూడా ఇంపార్టెంట్. వాట్ ఈస్ దిస్? ప్రిడామినెంట్ అంటే మెయిన్లీ అన్నట్టేనా?
Fine, done. So what are the role of vulture? First one is decomposition. Decomposition of what? So dead bodies ni, so it acts as last cycle acts as detritive water cycle lo these act as a one member. Generally manaki producers, consumers తెలుసా మీకు సైకిల్ ఎన్వైరన్మెంట్లో సైకిల్ ఉంటుంది, ప్రొడ్యూసర్స్ కన్స్యూమర్స్, లాస్ట్లో వస్తే డెట్రివ్ ఓవర్ సైకిల్ ఉంటుంది. సో దానికి హెల్ప్ అయ్యే బర్డ్ ఏదైనా ఉంటే దిస్ వన్. నెక్స్ట్ వన్ న్యూట్రియన్ సైక్లింగ్. హౌ దిస్ విల్ హ్యాపెన్? ఎగ్జాంపుల్, ఎలా ఎలా పనిచేస్తుంది వల్చర్ న్యూట్రియన్ సైక్లింగ్కి? కరెక్టే కరెక్టే కరెక్ట్ కరెక్ట్ అంతే కరెక్టే, నేను తప్పని చెప్పట్లేదు, కరెక్ట్. ఎందుకు టెన్షన్ ఉంది? ఫైన్, ఇస్ ఎన్ ఇంటర్లింకేజ్. నెక్స్ట్ వన్ ఇస్ డిసీజ్ కంట్రోల్. అగైన్ టెల్ మీ దిస్, అగైన్ ఇంటర్లింకేజ్ విల్ బి దేర్. See, there are n number of dead bodies. So if these keep on that flat surface, it may spread diseases, right? It may spread diseases. If they eat, what it will do? Diseases తగ్గుతాయా? For example, one కోడి is there. It has avian influenza. ఈ కోడి చచ్చిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ జరిగిందా మనకి? బర్డ్ ఫ్లూ జరిగిందా? అవన్నీ తీసుకెళ్ళి ఒక దగ్గర వేసేసారా? బట్ అవి ఏదో ఒకటి తినాలా వాటిని. ఆ తినేయంటి వల్చర్సే కదా ఇన్ జనరల్. సో ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెన్సాని పార్షియల్గా కంట్రోల్ చేయడానికి ఆర్ ద వల్చర్స్ హెల్పింగ్? బికాస్ దే హ్యావ్ ఎ హై pH వాల్యూ, హై ఎసిడిక్ వాల్యూ ఉంటుంది, 1 అనే ఎసిడిక్ వాల్యూ ఉంటుంది. ఆ ఎసిడిక్ వాల్యూలో నువ్వు ఎంత వేసినా సరే కరిగిపోద్ది. అంటే రాళ్ళు తినదు, బట్ దిస్ వన్. ఫైన్, దోస్ ఆర్ వాట్? ఇండికేటర్ స్పీషీస్. వాట్ ఆర్ ఇండికేటర్ స్పీషీస్? సో ఇండికేటర్ స్పీషీస్ అంటే ఎగ్జాక్ట్లీ. సో ఇట్ షోస్ దట్ వెదర్ దట్ హ్యాబిటాట్ ఇస్ ఇన్ గుడ్ కండిషన్ ఆర్ ఇస్ ఇన్ ద బ్యాడ్ కండిషన్. సో పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యి క్లీన్ అయిపోయిందా, సంథింగ్ ఏమైనా జరిగిందా? సో ఇఫ్ దెర్ ఈస్ ఇంక్రీజింగ్ పాపులేషన్, దెన్ వాట్ ఇట్ షోస్? ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఉండగా దెర్ ఈస్ నో నెసెసర్లీ వీ కెన్ సే దట్ గుడ్ హ్యాబిటేట్ ఉందని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉండాల్సిన దాని ఏరియాలో ఇఫ్ దెర్ ఆర్ 1000 మీన్స్ వాట్ డస్ ఇట్ మీన్? people not people, its predators are more, right? 100 ఉండే దగ్గర 1000 ఉన్నాయి. వీటి ప్రెడేటర్స్ ఎక్కువ ప్రెడేటర్స్ తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ప్రే, predators are less, prey is more. So that is the reason why 100 turned into 1000, right? So is it a good for an ecosystem? No. So sometimes see ఇలాంటి కాన్సెప్ట్స్తోనే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. దే ఆర్ డైరెక్ట్లీ క్వశ్చన్ వల్చర్ ఎక్కడ ఉంది, వల్చర్ ఏం చేస్తుంది, పడుకుందా లేచిందా అని అడగట్లేదు. సో ఒక కాన్సెప్ట్ తీసుకొని కాన్సెప్చువల్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. హ్యావ్ దట్ క్లారిటీ. ఫైన్, నెక్స్ట్ వన్, threats the use of, there are drugs, common drugs which we use, common drugs which we use. So ee drugs edaithe unnayo, main cause of their deaths, what are those? Diclofenac, aceclofenac, ketoprofen. These three are very 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 important. Diclofenac తెలుసా ఎవరికైనా? పెయిన్ కిల్లర్. సో ఏ పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్ మీరు పూసుకున్నా సరే దానిలో మెయిన్ ఉండేది డైక్లోఫెనాకే. అర్లియర్ దెర్ ఇస్ అ డైక్లోఫెనాక్ డ్రగ్స్ ఉండేవి, అంటే ఓరల్ డ్రగ్స్ ఉండేవి, బ్యాన్ చేశారు. సో ఏమవుతుందంటే ఆ డ్రగ్ మనం ఎక్స్క్రీట్ చేస్తామా, ఆ ఎక్స్క్రీట్ చేసిన పిగ్స్ సో సంథింగ్ ఏవో తినడం స్టార్ట్ అయింది అనమాట. ఆ పిగ్ చచ్చిపోయిద్దా? ఆ పిగ్ చచ్చిపోయి వల్చర్ తింటుందా? సో దానిలో ఉన్నది బయో అక్యుములేట్ అయి ఉంటుంది ఈ డ్రగ్ అనేది. సో దానివల్ల డైక్లోఫెనాక్ అనేది బ్యాన్ చేశారు ఓరల్ మెడిసిన్గా, బట్ టాపికల్గా అప్లై చేస్తున్నారు, రైట్? 3 drugs are very very, diclofenac, aceclofenac and ketoprofen. So in 2001 there is an organization called BNHS, Bombay Natural History Society, and the Haryana Forest Department established the Vulture Conservation Breeding Center. ekkada? Pinjore, Haryana. So enduku cheppanante this is very important. First one, and what is this one? India's only vulture sanctuary. వల్చర్ శాంక్చురీకి వల్చర్ కన్జర్వేషన్ సెంటర్కి డిఫరెన్స్ ఉంటుందా?
సో సిమిలర్ ఇదే ఉంది, ఇండియాస్ ఓన్లీ వల్చర్, ఇదంతా అవసరం లేదు, వల్చర్ శాంక్షన్ పెట్టేసి ఈ గ్యాప్లో పింజోర్ అని పెట్టారు అనుకో, ఇస్ ఇట్ రైట్? నో. సో ఈ టూ థింగ్స్ ఉన్నాయి మనకు తెలియాలి కదా ఫస్ట్, ఇఫ్ యూ వాంట్ టు పుట్ ద ఆన్సర్ రైట్. సో వల్చర్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ వేర్ పింజోర్, హర్యానా, ఇలానే 9 ఉన్నాయి ఇండియాలో, బట్ నాట్ దాట్ మచ్ ఫేమస్. దిస్ ఇస్ ద వన్ ఫేమస్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూషన్ రైట్. సో ఇండియన్ వల్చర్ జైపస్ ఇండికస్ లాంగ్ బిల్డ్ వల్చర్. ఇప్పుడు ఇందా మనం చూసింది ఏది, ఇదేనా? దిస్ వన్ ఇస్ రైట్. సో వాట్ ఇస్ IUCN స్టేటస్? క్రిటికల్లీ endangered, found in forests, grasslands and shrublands. తెలంగాణలో అవైలబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? సో ఇలాంటి వెదర్ తెలంగాణలో ఉందా లేదా? సింపుల్, అప్లై యువర్ మైండ్, యూజ్ యువర్ IQ. shrub lands ఉన్నాయి కదా, డ్రై ఏరియాస్ ఉన్నాయా లేవా? సో ఉన్నాయా లేవా తెలంగాణలో? సో దిస్ ఇస్ ద లాజిక్, ఈ లాజిక్ డెవలప్ చేసుకోండి. అండ్ ప్రతి స్టేట్ గుర్తుపెట్టుకోలేము మనం, ఈ స్టేట్లో ఉన్నాయా లేవా అంటే ఎవడికి తెలుసు, మనమే వెనకాల తిరుగుతుంటావా, లేవు కదా. ఫైన్. సో నెక్స్ట్ వన్ స్లెండర్ బిల్డ్ వల్చర్. సో జైపస్ అనేది గుర్తుపెట్టుకోండి, జైపస్ ఆర్ రిలేటెడ్ టు వాట్? వల్చర్స్. జైపస్ రిలేటెడ్ టు వాట్? వల్చర్. ఫైన్. సో అలియాస్ హిమాలయన్ లాంగ్ బిల్డ్ వల్చర్, IUCN క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో ఇండియన్ది క్రిటికల్ ఎండేంజర్డా లేకపోతే ఎండేంజర్డా? క్రిటికల్ ఎండేంజర్. వాట్ అబౌట్ ది స్లెండర్ బిల్డ్? క్రిటికల్ ఎండేంజర్. నెక్స్ట్ వన్ ఈజిప్షియన్ వల్చర్, నియోఫ్రోన్, ఇదంతా అవసరం లేదు కానీ వైట్ స్కావెంజర్ వల్చర్, వాట్ ఈస్ దిస్ స్టేటస్? ఎండేంజర్. నెక్స్ట్ వన్ రెడ్ హెడెడ్ వల్చర్, సో critically endangered, but of all the vultures this is very important one. అన్నిట్లో కల్లా ఇది కొంచెం ఇంపార్టెంట్, రెడ్ హెడెడ్ వల్చర్. సో దీనికి మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్? ఏషియన్ కింగ్ వల్చర్, ఇండియన్ బ్లాక్ వల్చర్, పాండిచేరి వల్చర్. సో ఓపెన్ ఏరియాస్, సెమీ డెజర్ట్స్ అండ్ స్క్రబ్ ల్యాండ్స్ అవే ఫ్రమ్ ద హ్యూమన్ సెటిల్మెంట్స్. ఫైన్. వైట్ రంప్డ్ వల్చర్, వాట్ ఈస్ IUCN స్టేటస్? క్రిటికల్లీ ఎండేంజర్డ్. నెక్స్ట్ వన్ గ్రిఫాన్ వల్చర్, లీస్ట్ కన్సర్న్. హిమాలయన్ వల్చర్ నియర్ థ్రెటెండ్. సో సింపుల్, ఇది కొంచెం వెరీ ఇంపార్టెంట్. పాపులేషన్ స్టేబుల్. వై పాపులేషన్ స్టేబుల్ ఇన్ ద హిమాలయన్ వల్చర్? యూజ్ యువర్ IQ. అంతే కదా, అంతేనా? అంతేగా, అంతే. అంతే లాజిక్. లాజిక్ ఉంటేనే మ్యాజిక్లు జరుగుతాయి ఎగ్జామ్లో, లాజికల్ లేకపోతే మ్యాజిక్లు అవ్వవు. ఫైన్. దిస్ ఇస్ అన్ వెరీ 2012 క్వశ్చన్. రీడ్ అవుట్. Vultures which used to be very common in Indian countryside some years ago are rarely seen nowadays. This is attributed to what? So what is the answer? నా చెప్పిందే మనం. మెయిన్ కాజ్ ఏంటి? డ్రగ్స్. వాట్ ఆర్ దోస్ డ్రగ్స్? డైక్లోఫెనాక్, అసెక్లోఫెనాక్, కిటో, వాట్ ఎవర్. అట్లీస్ట్ పేర్లు చూసి ఐడెంటిఫై చేస్తే చాలు మీరు, మైండ్లో అవసరం లేదు మనకి. మైండ్ అంటే ఈ కంటి మీద పేరు, బోర్డు మీద పేరు, పేపర్ మీద పేరు, అదే మనకు కావాలి. రైట్? నేనైతే అదే లాజిక్ వాడతా. ఫైన్. వాట్ ఇస్ ఆన్సర్? ఏ డ్రగ్ యూస్డ్ బై cattle owners for treating their deceased cattle. Fine. Consider the following statements regarding the vultures. Fine. Vultures are found in all continents except Australia and Antarctica. Is it right? Sorry, second grande. Vultures are commonly found in both Arctic and Antarctic regions. Coming to third one. Some species of vultures are herbivores and feed on fruits or plant matters. ఇది కూడా వదిలేసి ఆన్సర్ చెప్పండి నాకు. వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? Vultures are found in all continents except Australia and Antarctica. యాక్చువల్గా ఒకటి పెడదాం అనుకుని మర్చిపోయాను. ఫైన్, వదిలేసేయండి, ఆప్షన్స్ వదిలేసేయండి, ఆన్సర్ చెప్పండి. ఆప్షన్స్ వదిలేసి ఆన్సర్ చెప్పండి. ఫౌండ్ ఇన్ ఆల్ కాంటినెంట్స్ ఎక్సెప్ట్ ఆస్ట్రేలియా అండ్ అంటార్క్టికా. రైటా? ఫైన్. Vultures are commonly found in both Arctic and Arctic region. Where? ఎక్కడ?
commonly found in where? Tropics and subtropics. Some species of vultures are herbivores and feed on fruits or plant matter. Is it right? This is 100% wrong. అంటే దాని బిహేవియరే కాదు, అది దాని బిహేవియరే కాదు. సో కార్నివోర్ అంటే కార్నివోరే. దోస్ ఆర్ నాట్ ఆమ్నివోర్స్, రైట్? వాట్ ఆర్ ఆమ్నివోర్స్? ప్లాంట్ అండ్ వెజ్, నాన్ వెజ్. ఎగ్ మరి ఎగిటేరియనా? ఎగిటేరియన్కి ఏదో నేమ్ ఉంది మరి, రీసెంట్గా ఈ మధ్య మాట్లాడుతుంది. వీగన్ కాదు, సమ్ నేమ్ ఇస్ దేర్, ఫర్గాట్ దట్ నేమ్. ఫైన్. క్వశ్చన్స్ అనేవి ఈ నోట్లోకి వెళ్తున్నాయి. రీజన్ ఏంటంటే క్వశ్చన్స్ జనరల్గా ఏంటి అంటే ఏదో ఒక వల్చర్, ఈజిప్షియన్ వల్చర్ ఇచ్చేసి ఐయుసిఎన్ స్టేటస్ ఇచ్చేవాడు ఒకప్పుడు. ఇలా ఇవ్వడు అని నేను చెప్పట్లేదు. దీంతో పాటు వీ ఆల్సో నీడ్ టు దేర్ క్యారెక్టరిస్టిక్స్ బికాస్ పాపులేషన్ ఈజ్ డిక్రైజింగ్. వాటి టెండెన్సీలు ఏముంది? పాపులేషన్ తగ్గుతుందన్నమాట. ఎప్పుడైతే మీరు యూపీఎస్సీ పేపర్ పట్టుకున్నప్పుడు చూడండి, ఏదైనా బెటర్ కన్జర్వేషన్ చేసినప్పుడు ఆర్ వాటి పాపులేషన్ తగ్గుతున్న స్పీషీసే న్యూస్లో ఉంటాయి, పేపర్లో ఉంటుంది. సో ఇది నా 12 years అనాలిసిస్ పేపర్లో చెప్తున్నా. 12 years ఎన్వైరన్మెంట్ కంప్లీట్ అనాలిసిస్ పేపర్ బేస్ చేసుకొని చెప్తున్న ఫ్యాక్ట్ ఇది. ఏదైనా ఒక లాస్ట్ 1.5 yearలో పాపులేషన్ డిక్రీజ్ ఉన్నా, అసలు జనరల్గా డిక్రీజ్ ఉన్నా సరే, ఏదైనా ఒక స్పీషీస్ని బెటర్గా మనం కన్జర్వేషన్ చేసినా సరే, ఈ 2 tonesలో నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, స్పీషీస్ బేస్డ్ క్వశ్చన్స్. సో మీరు చూసుకే ప్రతి స్పీషీస్ మనకు అవసరం లేదు. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే ద స్పీషీస్ విచ్ ఆర్ వెరీ కామన్ టు అస్, లైక్ వాట్? లేదు, 1 only. ఆప్షన్స్ వదిలేమని చెప్పానుగా. 2 is wrong, 3 is wrong, 1 is right. Fine. US strikes on Yemen, kill 31 Houthis, hit back. So nothing much that much great regarding these things. You need to know who are fighting. Next one, map. Map is Yemen year expect change 200% on the paper, year and actually whatever it may be. But remember the areas. The name is called Hodeida and Al Jawaf. These two are very very important. Where they are located? Yemen. Country పేరు తెలిస్తే చాలు మనకి. Al Jawaf and Hodeida. Fine. Coming to here, what is the capital? Sana na? Who is Sana? Robola heroine. Robola heroine. Fine. Sana జనరల్గా సానా చానా మీ ఇష్టం అది. ఫైన్. ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఈస్ బాబ్ ఎల్ మండెబ్. బాబ్ ఎల్ మండెబ్ ఇస్ వాట్? స్ట్రైట్ అనా? స్ట్రైట్ బిట్వీన్ వాట్? రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్. వాట్ ఈస్ దిస్ నేమ్? బాబ్ ఎల్ మండెబ్. యూ నో దిస్ వన్? మోచా కాదు, మోకా. మొచ్చ చేపల పేర్లు అడగల. ఫైన్. ఇట్ ఈస్ మోకా. జనరల్గా మోకా అనే కాఫీ తెలుసు కదా మనకి. సో దాని ఆరిజిన్ ఇక్కడే, జనరల్గా ఆరిజిన్ ఇక్కడే. ఇథియోపియా తర్వాత ఇవన్నీ తగ్గిపోయినాయి. ఎమెన్ కొంచెం తగ్గిపోయింది కాఫీ ప్రొడక్షన్లో. ఎమెన్ ఈజ్ వన్ ఆఫ్ ద అర్లియస్ట్ టైంలో అక్కడ బీన్స్ ఎక్కువ దొరికాయి. బట్ మోకా ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో, మోకా ఫ్లేవర్ లేని లైట్ టింజ్ ఆఫ్ ఏమొస్తుంది? కోకోవా టేస్ట్ వస్తుంది, రైట్? మోకాలో ఏం టేస్ట్ వస్తుంది? ఎక్కువ చాక్లెటీ టేస్ట్ వస్తుంది. బట్ ఇండియా హ్యాస్ సంథింగ్ డిఫరెంట్. సో కమింగ్ టు హియర్, ఇది వదిలేసేయండి. సో దిస్ ఈజ్ వన్, అల్ హుదాయా ఆర్ అల్ హుదైదా. ఇందాక హుదైదా ఉందా? దట్ వన్ ఈస్ దిస్ వన్. సో వాట్ ఆర్ ద కంట్రీస్ బార్డరింగ్ యెమెన్? సౌదీ అరేబియా, ఒమన్. అంతేనా? ఓన్లీ 2 countries, రైట్? Who are maritime borders then? Maritime borders. Eritrea, Djibouti, Somalia, Ethiopia? No Ethiopia. So Eritrea, Djibouti and Somalia are what? Land or maritime? So this region is very famous for what? పైరట్స్ ఆఫ్ కరేబియన్. కరేబియన్ కాదు, వీళ్ళు
సొమాలియన్ పైరట్స్ అనమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఇట్ హ్యాస్ బికమ్ ఈ మధ్య ఇంకా మెనేస్గా స్టార్ట్ అయిపోయింది అది. ఫైన్, రిమెంబర్ దిస్ వన్, అల్ హౌతీ రెబల్స్. నెక్స్ట్ ఇంకొక పేరు గుర్తుపెట్టుకోండి, అన్సార్ అల్ షరియా అండ్ ఏక్యూఏఎఫ్. సో ఇదే అని అడగచ్చు. సో దిస్ ఇస్ అ కామన్ నేమ్, అల్ హౌతీ అనేది, అన్సార్ అల్ షరియా. సో ఈ వాట్ ఇస్ దిస్ నేమ్, హౌతీ రెబల్స్. సో దేర్ ఏరియాస్ ఇస్ దిస్ వన్. ఇవి కొంచెం ఇంపార్టెంట్, ఈ నేమ్స్ ఇంపార్టెంట్, సాదా, గమర్, ఖలన్, అల్ షరఫ్. చాలు ఎక్కువ, ఇది గుర్తుపెట్టుకోవడం ఎక్స్ట్రా మనం. సో దిస్ పోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పోర్ట్ ఏడెన్. వెర్ ఇస్ పోర్ట్ ఏడెన్? ఎంఎన్, ఏసీలో గల్ఫ్ ఆఫ్ ఏడెన్, రెడ్ సీయా? దీని కింద ఉన్న సీ ఏంటమ్మా? గల్ఫ్ ఆఫ్ ఏడెనేగా. బాబెల్ మండేబ్ ఏ స్ట్రైట్స్ ని కనెక్ట్ చేస్తుంది? రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్, రైట్. ఫైన్. It is not something regarding the universal health coverage. India's healthcare system and universal health coverage. So prospect ante em ledu. First exam, what is this? This editorial talks about mainly there is a scheme called Pradhan Mantri Jan Arogya Yojana. It is also called as Ayushman Bharat Jan Arogya Yojana. It has two schemes clubbed into a single scheme. First, Ayushman Bharat PMJ, AB PMJ. Ayushman Bharat main focus is on what? So Ayushman Bharat primary focus is on all-round development of the health infrastructure. First priority goes to the primary health centers. So anybody visited PHCs? అసలు PHCs ఉన్నాయని తెలుసా ఇండియాలో? అని ప్రైవేట్ హాస్పిటల్ ఏమైనా వెళ్ళేది? అసలు ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారా మీ జీవితంలో? ఒకసారి వెళ్ళారా? హౌస్ ద ట్రీట్మెంట్ ఓవర్ దేర్? బాగానే ఉందా? బాగానే ఉంటే మంచిదే, దట్ ఈస్ వెరీ గుడ్. ఫైన్. ఆయుష్మాన్ భారత్ PMJ. సో వాట్ ఈస్ దిస్ ఆయుష్మాన్ భారత్? ఓవరాల్గా హెల్త్ని డీల్ చేస్తుంది, ఎక్స్పెషల్లీ డీలింగ్ విత్ ద PHCs, ప్రైమరీ హెల్త్ సెంటర్స్. So next part of the scheme, PMJ, PM Jan Arogya Yojana. It is an insurance based scheme. Enta 5 lakhs varaku anamata. So it is on secondary, on tertiary treatments. It is not on the primary treatments. Very very important point. Secondary and tertiary. Ante nu in house there is an OP and IP, outpatient and inpatient. Inpatient aitene there is a claim for this PMJ. ఓపీకి నీకు నేను దాన్ని ఏమంటారు, ఓపీలో నువ్వు ఎన్ని బిల్లు అయినా కట్టు. ఇట్ ఈస్ నాట్ అండర్, ఇట్ ఈస్ నాట్ కమ్స్ అండర్ వాట్? PMJ, రైట్. వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, హూ హ్యావ్ క్రాస్డ్ 70+ years ఆర్ ఆల్సో ఎవ్రీబడి హూ హ్యాస్ క్రాస్డ్ 70+ years ఆర్ అప్లికబుల్ ఫర్ దిస్ ఇన్సూరెన్స్ ప్యాకేజ్. అర్లియర్ ఏంటి అంటే ఈ PMJ స్కీమ్ వచ్చేసరికి 5 lakhs పర్ ఫ్యామిలీ, 5 lakhs పర్ ఫ్యామిలీ. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇద్దరు సీనియర్ సిటిజన్స్ ఉంటే అప్లికబుల్ అవుతుందా? వాళ్ళకు కూడా 5 lakhs అనేది వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ ప్రొవిజన్ రీసెంట్గా చేసిన గవర్నమెంట్ థీమ్ అనమాట. సో నథింగ్ మచ్ హియర్. సో వాట్ ఆర్ ద పర్ఫార్మెన్స్ అనేది, వాట్ ఈస్ ద PMJ ఆయుష్మాన్ భారత్? ఓకే ఫైన్. సెంట్రల్లీ స్పాన్సర్డ్, సెంట్రల్ సెక్టరా? సో దెర్ ఆర్ 3 subjects. One is state subject, central union subject, concurrent list, and last one is residuary. సో ఈ 4 దానిలో హెల్త్ ఏ సబ్జెక్ట్కి వస్తుంది? 100% యాక్యురేట్ ఆన్సర్ కావాలి. కాంకరెంట్ అన్నా? 100%? ఫిక్సా? ఫిక్సా కాదా? అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, కాంకరెంట్ లిస్ట్. ఫారెస్ట్, కాంకరెంట్ లిస్ట్. లిస్టులు చాలా ఇంపార్టెంట్. 100% ప్రతి 2 years 3 yearsకి ఒక క్వశ్చన్ వస్తుంది, లిస్ట్ బేస్డ్ క్వశ్చన్. అంటే ఈజీ అంటే ఏంటి, ప్రతి చాప్టర్ అంతా మనం పాలిటీ బుక్ అంతా చదవాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ రికరింగ్ థీమ్స్ ఉన్నాయి.
పీవైకి రికరింగ్ థీమ్స్ ఉంటాయి. కట్టికి కొడితే ఒక 8 టాపిక్స్ బాగా చదివాలండి. 8 టాపిక్స్ 6 టాపిక్స్ 100% ఉంటాయి పేపర్లో. बाद में fine. Centrally sponsored Ministry of Health and Family Welfare, world's largest funded health program. It's the world's largest. Avuna kada? Simple logic. World's largest? Yes or no? Fine. Will provide a cover of up to 5 lakhs per family per year for secondary and tertiary care hospitalization. Provide cashless. This is also important. Cashless and paperless access to services. ఎక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ ఇది 2018. సో కాంపోనెంట్ 1 ఆయుష్మాన్ భారత్ ఇందాక మాట్లాడాం కదా. సో రిగార్డింగ్ ద ప్రైమరీ హెల్త్ సెంటర్, దోస్ ఆర్ ఆల్సో చేంజ్. దాని పేరు మళ్ళీ మార్చారు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ మళ్ళీ పేరు మార్చారు, ఆరోగ్య మందిర్స్ అని. పిహెచ్సి టర్న్డ్ ఇంటూ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, అగైన్ టర్న్డ్ ఇంటూ ఆరోగ్య మందిర్స్. సో అల్టిమేట్గా కామన్ మనం పిలిచే పేరు ఎక్కడున్నా ఎప్పుడున్నా సరే స్టిల్ వి కాల్ ఇట్ యాస్ వాట్, పిహెచ్సిస్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్. సో వీటిని బాగు చేస్తామని చెప్పారు. ఎనీబడి నో ద డయాలసిస్? కిడ్నీ ఫెయిల్యూరా? సో వాట్ ఎవర్ ఇట్ మే బి, బ్లడ్ ప్యూరిఫికేషన్ డయాలసిస్ ట్రీట్మెంట్ చేస్తాము. సో ఆ డయాలసిస్ ట్రీట్మెంట్ పిహెచ్సిస్లో జరుగుతుందా జరగదా? జరగదా? బట్ అట్లీస్ట్ ఒక దగ్గర ఇండియా మొత్తం మీద అట్లీస్ట్ 1 ప్లేస్లోనే జరుగుతుందా లేదా? అదే ఆన్సర్. రైట్, గుర్తుపెట్టుకోండి, డయాలసిస్ వెరీ ఇంపార్టెంట్. సో కానీ ఇండియా ఈజ్ ఫోకసింగ్ ఆన్ వాట్? క్యూరేటివ్ బేస్డ్, నాట్ ఆన్ ప్రివెంటివ్ బేస్డ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యూరేటివ్ వర్సెస్ ప్రివెంటివ్? సింపుల్, 100 సార్లు చెప్తాం మనం ఏమని, ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని. బట్ ఏం చేస్తాం? అర్థమయ్యేది ఇంకేం ఉండదు, అస్సామే. ఫైన్. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన which provides a health protection cover, creating a cadre of official. So there is a members called Pradhan Mantri ఆరోగ్య మిత్రాస్ హూ ప్రమోట్ దిస్. ఇలా సైన్అప్ చేసుకోండి, ఇలా వస్తుంది మీకు అని ప్రతి వాళ్ళెవరు, ఆరోగ్య మిత్రాస్. దెర్ ఈస్ అన్ అథారిటీ కాల్డ్ నేషనల్ హెల్త్ అథారిటీ. సో సేమ్ లైక్ నేషనల్ హెల్త్ అథారిటీ, స్టేట్ హెల్త్ అథారిటీ ఉంటుందా ఉండదా? యూజ్ యువర్ ఐక్యూ. ఇస్ ఇట్ ఎస్ ఆర్ నో? రైట్. సో కావాలని మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఆబ్వియస్గా మీరు ఇందాక మనం మాట్లాడుకుందాం ఈ లిస్ట్ ప్రకారం వెళ్ళినప్పుడు, సో నేషనల్లో ఉన్నప్పుడు స్టేట్లో జరగాల, బికాజ్ ఇట్స్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, రైట్? సో ఇఫ్ యూ అప్లై దట్ లాజిక్, ఇట్స్ సెంట్రల్లీ స్పాన్సర్డ్, స్టేట్ ఏజెన్సీ షుడ్ బి దేర్ టు యాక్ట్ ఆన్ బిహాఫ్ ఇట్, రైట్? సో వాట్ ఈస్ దట్ ఏజెన్సీ? స్టేట్ హెల్త్ అథారిటీ, నథింగ్ మచ్. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ ది రీసెంట్ వన్ అయిపోయింది ఇది, రైట్? ఓవర్ 36 crores ఆయుష్మాన్ కార్డ్స్ ఇష్యూడ్, మోర్ దాన్ 31,000 హాస్పిటల్స్ ఎంపానలైన్డ్. సో ప్రొవైడ్, ఇదంతా అవసరం లేదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్ ప్రజెంట్ కాంటెక్స్ట్. ఓపి, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, అట్ ప్రజెంట్ ఎంత ఉంది? ప్రజెంట్ సో అరౌండ్ 40, ఎక్కడి నుంచి? అరౌండ్ 65 నుంచి 40%కి, అంటే 25% డికేడ్లో తగ్గింది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ వన్? దీనికి ఈ ఓపి మీదే ఒక 1 hour క్లాస్ ఉంటుంది ఒకవేళ చెప్పుకోవాలనుకుంటే, బట్ అదంతా అనవసరం మనకి. బట్ ఒక 4 points చెప్పండి, వై దిస్ యూజ్ యువర్ ఐక్యూ, వై దిస్ ఓఓపిఈ హ్యాస్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 65% to 40%. వాట్ ఆర్ ద 4 reasons? సో దిస్ స్కీమ్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్. ఫైన్. Ayushman Bharat PMJ is one of the scheme. Then next, అయిపోయింది స్కీమ్ గురించి అయిపోయింది. నెక్స్ట్, గవర్నమెంట్ ఇన్కమ్ పెరగటమా, నీ ఇన్కమ్ పెరగటమా? కన్జ్యూమర్ ఇన్కమ్ పెరగటం వల్ల ఇదంతా రిఫ్లెక్ట్ అవ్వట్ల, రైట్? నెక్స్ట్ వన్, ఎనీ గెస్? సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ప్రజెంట్
అదే లీడింగ్ అనమాట. వాట్ ఈస్ దట్? ఏం లేదు, దట్ ఈస్ కాల్డ్ డిడి, డెమోగ్రఫిక్ డివిడెంట్. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డెమోగ్రఫిక్ డివిడెంట్లో యూత్ ఎక్కువ ఉన్నారా, ఎల్డర్లీ ఎక్కువ ఉన్నారా, చిల్డ్రన్ ఎక్కువ ఉన్నారా? ప్రజెంట్. సో యూత్కి మోర్ డిసీజెస్ వస్తాయా, ఎల్డర్లీకి మోర్ డిసీజెస్ వస్తాయా? ఎల్డర్లీకి కదా. సో ఆ స్పేస్లో 2013-14 స్పేస్లో ఏముందంటే దెర్ ఈస్ మోర్ నెంబర్ ఆఫ్ ఎల్డర్స్. ఇప్పుడు ఏంటంటే ఏమవుతుంది, యూత్ పాపులేషన్ చేంజ్ అయిందన్నమాట. సో యూత్ ఫ్రీక్వెంట్గా ఏం విజిట్ చేయరు కదా, చేయనప్పుడు వై దెర్ ఇస్ అన్ మోడ్ ఆఫ్ దట్ వన్, పేమెంట్స్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బట్ అండర్లైన్ దిస్ ఇస్ ఎ పాయింట్. రీసెంట్గా అర్బన్ ట్రెండ్ ప్రకారం ఏంటి అంటే ఈ హెల్త్ ఎక్స్పెండిచర్ అనేది నార్మల్ ప్రివెన్షన్ క్యూరేటివ్ కంటే కాస్మెటిక్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. కాస్మెటిక్ ఎక్స్పెండిచర్ అంటే తెలుసుగా, ముక్కు మూతి బాగా చేయించుకోవటం. యు నో ఇట్ రైట్? లిప్ ఫిల్లర్స్, బొటాక్స్ ఇంజెక్షన్స్, యు నో దిస్. సో ఇది ఈ మధ్య ట్రెండ్ నడుస్తుంది. వై? హూ ఇస్ ద కల్ప్రిట్ బిహైండ్ దట్ వన్? సోషల్ మీడియా. సోషల్ మీడియా గ్రేటెస్ట్ కల్ప్రిట్. అదే ప్రమోట్ చేస్తుంది, అదే వద్దని చెప్తుంది. ఫైన్. క్రిటిసిజం. ఇట్ ప్రమోట్స్ వాట్? ప్రైవేట్ హెల్త్ కేర్ అండ్ మార్కెట్ బేస్డ్ మోడల్స్, neglects preventive and primary care, increasing the long term cost, weakens the public health. So fine. In recent budget, shift away from the PHCs. There is a committee name. This committee is very, very important. What is this committee? Bhore committee. Envisioned a pyramid structure with the PHC at the base. Budget prioritizes the digital infra and medical education, not on PHCs. National Health Mission funding declining. Increasing the shift to insurance based financing and private sector participation. Global lessons కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ అండ్ అదర్ కంట్రీ ఏంటి, థాయిలాండ్ కదా. సో ఇక్కడ ఏం జరిగింది చూడు, అల్టిమేట్ ఇదంతా అవసరం లేదు మనకి. రీడ్ దిస్ పాయింట్. ఓవర్ రిలయన్స్ ఆన్ ద ప్రైవేట్ ఇన్సూరెన్స్ లీడ్స్ టు ఇన్ఈక్విటీస్, డినైల్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ ఇన్ఫ్లేటెడ్ కాస్ట్. సో ఇప్పుడు 40% ఉండేది కాస్ట్ మే ఇంక్రీస్ ఇఫ్ యు ఆర్ unable to deal with this one. Fine. What is the way forward? Invest in preventive, primary and community based care. Build comprehensive. So read this one, nothing much. Fine. India's goods trade deficit at 42nd month low following dip in gold crude imports. Very, 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 very important. So how many month low? 42 months. Ante any years? Approx. Approx 3.5 years. Very important. So they are talking about what? India's goods trade deficit. Fine. Prior to this, I'll ask you a simple and very easy question. Economy అయిందిగా అందరికి అయిందిగా. Fine. Do you know there is a current account deficit and second one is an capital account. క్యాపిటల్ అకౌంట్ డెఫిసిట్ లేదులేండి, మీరు పెట్టకండి. అది కూడా ఇండియా ఇంకా అస్సామే. సో దట్ ప్రెజెంట్ దెర్ ఇస్ అన్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. టూ అకౌంట్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ is a current account, second one is an capital account. So in current account, what are the instruments, what are the things in the current account, what are the provisions, what are the items in the current account? ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏంటి? ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి? నేను కూడా ఎక్స్పోర్ట్ అవుతాను. సరే ఫైన్, నీ వర్డ్కి అదొంది ట్రేడ్. ఆ ట్రేడ్లో ఏమేమి ఉంటాయి? దెన్ నెక్స్ట్ కరెక్టే. దెన్ నెక్స్ట్ సింపుల్. సి ఒక్కొక్క వర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా 4-5 టైమ్స్ ఈ వర్డ్ బేస్డ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినాయి. ట్రేడ్ అంటే ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ద గూడ్స్, నాట్ సర్వీసెస్ ఇంక్లూడ్ ఇన్ ద ట్రేడ్ పార్ట్, రైట్? ట్రేడ్ అనే వర్డ్లో ఏముంది అక్కడ? ఓన్లీ goods. If you open the page, India's goods trade deficit. సో ఈ ట్రేడ్లో ఏమున్నాయి? గూడ్స్. సర్వీసెస్ ఉన్నాయా? లేవు. సర్వీసెస్ కమ్స్ అండర్ ద ఇన్విజిబుల్ పార్ట్ ఆఫ్ ద కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ టు హ్యావ్ 2 parts. వన్ ఈస్ టాంజిబుల్, సెకండ్ వన్ ఈస్ ఇంటాంజిబుల్ ఆర్ విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్. ఒక్కొక్క పేరు ఒక్కొక్క దగ్గర ఉంది, ఒక్కొక్క బుక్లో రాసుకున్నారు. బట్ వాట్ వీ నీడ్ హియర్ ఇస్ ఫస్ట్ వన్ ఈస్ అ టాంజిబుల్ ఆర్ విజిబుల్. ఇన్ దట్ విజిబుల్ అకౌంట్ ట్రేడ్ అకౌంట్ ఈస్ దేర్. ఇన్ దట్ ట్రేడ్ అకౌంట్ ఓన్లీ గూడ్స్ ఆర్ దేర్. కరెంట్ అకౌంట్లో ఫస్ట్ పార్ట్ ఏంటి? విజిబుల్. విజిబుల్ అకౌంట్లో ట్రేడ్.
ట్రేడ్లో గూడ్స్. దెన్ వాట్ ఈస్ మర్చండైజ్? ఇంకో బుక్లో మర్చండైజ్ ఉంది, మరి అదేంటి? మర్చండైజ్లో ఎక్స్పోర్ట్స్ సర్వీసెస్ రావా? అదేం లేదమ్మా, సింపుల్. మనకి ఏంటంటే ఈ క్వశ్చన్ మార్కుల దగ్గర క్వశ్చన్ ఆగిపోయిద్ది ఎగ్జామ్లో. మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ అన్నా, ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ అన్న, ట్రేడ్ గూడ్స్ అన్నా సరే, ఏదైనా సరే ఇట్ బిలాంగ్స్ టు ద గూడ్స్. సో ఫస్ట్ పార్ట్ ఇన్విజిబుల్స్ ఏంటి మరి కరెంట్లో? సర్వీసెస్ ఇన్విజిబుల్స్, రైట్? సెకండ్ పార్ట్ ఈస్ క్యాపిటల్ అకౌంట్. సో వాట్ ఆర్ ద క్యాపిటల్ ఎగ్జాంపుల్? ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎఫ్డిఐ క్యాపిటల్ అకౌంట్ అనా? సో ఇక్కడ దే ఆర్ టాకింగ్ అబౌట్ వాట్? ఇండియాస్ గూడ్స్ ట్రేడ్ డెఫిసిట్ ఎట్ ద 14-month low following dip in the gold, crude oil imports. So for example, current account surplus ఎలా అవుతుంది, current account deficit ఎలా అవుతుంది? How CAS will happen, how CDS will happen? CAD I greater than E, E greater than I దేనికి అప్లై అవుతుంది చెప్పండి? ఇంపోర్ట్స్ గ్రేటర్ దాన్ ఎక్స్పోర్ట్స్. దీనివల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అవుతుందా? అగైన్ రాంగ్. సి, ఇంపోర్ట్స్ గ్రేటర్ దాన్ ఎక్స్పోర్ట్స్ మీరన్న కాంటెక్స్ట్లో, రైట్? ఇంపోర్ట్స్ గ్రేటర్ దాన్ ఎక్స్పోర్ట్స్. I didn't mention any value, right? వాల్యూ మెన్షన్ చేశానా? లేదు కదా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ చిన్న చిన్న వర్డ్స్ని పట్టుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాడు. యూపీఎస్సీ ప్రీవైక్యూస్ అన్ని ఇలానే ఉండేనమాట. కొన్నిసార్లు వాల్యూ అనే వర్డ్ పెట్టాడు, కొన్నిసార్లు నార్మల్గా పెట్టాడు. సో ట్రెండ్ ఇన్ గ్రోత్ రేట్ ట్రెండ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ ట్రెండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? వాల్యూ. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. ఈ రెండు డిఫరెన్స్ ఉందా? ఇంపోర్ట్ ట్రెండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. ఈ రెండు డిఫరెన్స్ ఏమైనా ఉందా లేదా? మరి ఏంటి ఆ డిఫరెన్స్? సి, ఏం లేదు. వాల్యూ అంటే 100 రూపీస్, పర్సంటేజ్ అంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మనకు అనవసరం. బట్ మెయిన్లీ మనం చూడాల్సింది ఏంటి? వాల్యూ బేస్డ్. సో క్వశ్చన్ ఫ్రేమింగ్లో ఇండివిజువల్ పాయింట్స్ ఆల్సో మ్యాటర్స్, రైట్? ఈవెన్ దో లుక్స్ కాంప్లికేటెడ్ బట్ ఇట్స్ వెరీ ఈజీ. ఇది తెలుసుకుంటే ఎగ్జామ్ ఈస్ వెరీ ఈజీ. 12 నుంచి 13 క్వశ్చన్లు వస్తాయి. దేనిలో? ఎకానమీలో. 12 to 13 ఈజ్ ఎ జనరల్ లిమిట్ ఆఫ్ ద ఎకానమీ. ఇన్ దాట్ వన్ 8 ఇఫ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కాన్సెప్చువల్ బేస్, 8 100% కరెక్ట్ అవుతాయి. రెస్ట్ 4 ఆర్ కరెంట్ అఫైర్ బేస్డ్. దట్ కెన్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఐక్యూ 2 పెట్టచ్చు, 2 వదిలేయచ్చు. ఫైన్, సింపుల్. అదే చెప్తాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఏది? ఇప్పుడు ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఎక్స్పోర్ట్స్ వాల్యూ ఎట్లా అవుతుంది? నా పాయింట్ ఏంటంటే వాల్యూలో ఆలోచించి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్స్ గ్రేటర్ దాన్ ఎక్స్పోర్ట్స్, రైట్? 100 రూపీస్కి ఇంపోర్ట్ చేసుకున్నావు, దెన్ ఎక్స్పోర్ట్స్. వాల్యూ బేస్డ్ చెప్పు. వాల్యూ బేస్డ్ చెప్తారా, పర్సంటేజ్ బేస్డ్ చెప్పుకుందాం? సరే, ఏదైనా తీసుకున్నావు ఎగ్జాంపుల్ నువ్వే చెప్పు. 50 ఏంటి అది? ఇంపోర్ట్సా, వాల్యూనా, పర్సంటేజా? ఐటమ్స్ వాల్యూనే కదా. వాల్యూ పరంగా అయితే దిస్ ఈస్ కరెక్ట్. ఇఫ్ యూ అప్లై దిస్ లాజిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ, ఇంపోర్ట్స్ గ్రేటర్ దాన్ ఎక్స్పోర్ట్స్, దెన్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అవుతుంది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో వెన్ వీ సీ ద ఐటమ్స్ వీ కెనాట్ డిటర్మైన్ దట్ వన్. ఎందుకంటే మోస్ట్లీ ఎకానమీ అంతా వాల్యూ డిటర్మైండ్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్లు వచ్చినప్పుడు, అందుకే ఇప్పుడు ఆ ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అర్లియర్ ఇంతకుముందు అడిగే క్వశ్చన్లు ఏవైతే కాన్సెప్చువల్గా ఉన్నాయో అవి అడగటం తగ్గిపోయి కరెంట్ అఫైర్స్ పెరిగాయి. మళ్ళీ 24 ట్రెండ్లో ఏమవుతుందంటే కాన్సెప్చువల్ పెరిగాయి. సో కాన్సెప్చువల్ స్ట్రాంగ్ ఉంటే ఎగ్జామ్ పెట్టేయచ్చు. సో అదంతా తెలిసేయండి. ఫైన్. ఇండియాస్ గూడ్స్ ట్రేడ్ డెఫిసిట్ అట్ 42-month low
ఫిబ్రవరి 2025 ట్రేడ్ డెఫిసిట్, ఇదంతా అవసరం, నెంబర్స్ అవసరం లేదు మనకి ఎప్పుడు. లోయెస్ట్ ఇన్ 42 months కంపేర్డ్, ఇదంతా కూడా అవసరం లేదు. సో పాజిటివ్ అవుట్లుక్. ఏ లోవర్ ట్రేడ్ డెఫిసిట్ జనరలీ రెడ్యూసెస్ ద ప్రెషర్ ఆన్ కరెంట్ అకౌంట్. దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఏ లోవర్ ట్రేడ్ డెఫిసిట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ 100% ప్లస్ ఇంకో 100% ఇంపార్టెంట్ వర్డ్ ఇదే. A lower trade deficit generally reduces pressure on current account, rupee depreciation and foreign reserves. ఇదే కాంటెక్స్ట్ లో we'll put an another term called, read this one. What is the answer? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ చెప్తా వినండి. ఏ లోవర్ ట్రేడ్ డెఫిసిట్ జనరల్లీ లీడ్స్ టు ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3. లోవర్ ట్రేడ్ డెఫిసిట్ ఉన్నప్పుడు జనరల్గా ప్రెజర్ ఆన్ తగ్గుతుందా పెరుగుతుందా? ప్రెజర్ రెడ్యూసెస్ కదా. ఆన్ వాట్? కరెంట్ అకౌంట్, రూపీ డెప్రిసియేషన్, ఫారెన్ రిజర్వ్స్ మీద తగ్గుతుంది. ఎప్పుడు? వెన్ ద వర్డ్ జనరల్లీ ఇస్ దట్. ఇఫ్ యూ రీప్లేస్ అగైన్ ఈ క్వశ్చన్ నెసెసరీ పెట్టి ఫ్రేమ్ చేయండి. నెసెసరీగా రెడ్యూస్ అవుతాయి ఇవన్నీ. 100% నెసెసరీ రెడ్యూస్ అవుతాయా? చెప్పలేం కదా. సో చెప్పలేంటే ఆన్సర్ రాంగే కదా. జనరలీలో ఉన్నప్పుడు, మ్యాండేటరీలో ఉన్నప్పుడు, మ్యాండేటరీలో ఉన్నప్పుడు రాంగ్, నెసెసరీలో ఉన్నప్పుడు రాంగ్, షుడ్లో ఉన్నప్పుడు రాంగ్. సో ఒక అట్లీస్ట్ ఒక 13-14 కీవర్డ్స్ ఉంటాయి ఎకానమీలో మొత్తంలో. ఆ కీవర్డ్స్ మాస్టరిటీ చేస్తే ఒక 4 క్వశ్చన్స్ సరదాగా పెట్టేయచ్చు. ఆ కీవర్డ్స్ చెప్తున్నా ఇప్పుడు మీకు. సో కావాలంటే పీవైక్యూస్ చూసుకోండి. గో ఓపెన్ అండ్ ఫైన్. బట్ దిస్ క్లాస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ దిస్ క్లాస్? ద ఇంప్రూవ్మెంట్ వాస్ డ్యూ టు వాట్? ఫాల్ ఇన్ ఇంపోర్ట్స్, నాట్ ఏ బూస్ట్ ఇన్ ఎక్స్పోర్ట్స్, విచ్ ఇండికేట్స్ ద వీక్ డొమెస్టిక్ డిమాండ్ ఆర్ fall in investment, heavy imports like crude and machinery. రైట్? ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఇక్కడ దాకా వదిలేసేయండి. సో నా క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద ఇండియాస్ మెయిన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్? ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ ఇంపోర్ట్ ఐటమ్ ఆఫ్ ఇండియా? క్రూడ్ ఆయిల్. నెక్స్ట్ సెకండ్ వన్, గోల్డ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్. ఫస్ట్ 4 చెప్పండి చాలు. క్రిటికల్ మినరల్స్ లేవు. క్రిటికల్ ఉన్నాయి కాబట్టే ఎక్కువ లేవు అంతగా. సో క్రిటికల్ కాదు. ఫస్ట్ కరెక్టే. సెకండ్ ప్రెషియస్ స్టోన్స్. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంపోర్ట్స్ ఏమైనా చూడండి మీరే. మెషినరీ, రైట్? ఎక్స్పోర్ట్స్ మరి. సో వీఆర్ టాకింగ్ ఓన్లీ ద ట్రేడ్ రిలేటెడ్, అంటే గూడ్స్ రిలేటెడ్ మాట్లాడుతున్నాం. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఓవరాల్ ఎక్స్పోర్ట్ పిక్చర్. ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఓవరాల్ ఎక్స్పోర్ట్ పిక్చర్, వాట్ ఈస్ ద మెయిన్ ఐటమ్? సర్వీసెస్. ఓవరాల్ ఎక్స్పోర్ట్ పిక్చర్లో తీసుకుంటే సర్వీసెస్ వస్తుంది. బట్ ఇన్ ట్రేడ్లో తీసుకుంటే ఫస్ట్ వన్ ఏంటి? 1,00,000 సార్లు చెప్పాను మీకు. క్రూడ్ ఆయిల్ మెయిన్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ మెయిన్ రిఫైనరీ ప్రొడక్ట్స్, రైట్? ఈ మనకి మెయిన్ గుర్తుండాలన్నమాట. సో ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుంది? డ్యూ టు ద గ్లోబల్ అన్సర్టనిటీస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్? వాట్స్ హ్యాపెనింగ్? బయట కంట్రీస్లో డొమెస్టిక్ డిమాండ్ ఎక్కువ ఉందా? బయట కంట్రీస్లో డ్యూ టు దిస్ గ్లోబల్ అన్సర్టనిటీస్ డిమాండ్ ఎక్కువ ఉందా? లేదు కదా. సో డిమాండ్ ఎక్కువ లేనప్పుడు ఎక్స్పోర్ట్ ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా? తక్కువ అవుతాయి కదా. బట్ సేమ్ కేస్ ఇన్ ఇండియా. సేమ్ అలాగే మన కంట్రీని అప్లై చేయండి. వాడి కేసులో సేమ్ ఇదే లాజిక్ పక్క కంట్రీకి అప్లై చేసావు. అదే లాజిక్ మన కంట్రీకి అప్లై చేయండి. డ్యూ టు ద గ్లోబల్ అన్సర్టనిటీస్ డూ ఇండియా నీడ్స్ ఇండియా ఈజ్ ఇన్ దట్ కన్జంప్షన్ ఎక్కువ కావాలనుకుంటుందా వద్దనుకుంటుందా? డొమెస్టిక్ డిమాండ్ అనేది ఎక్కువ అనుకుంటుందా తక్కువ అనుకుంటుందా ఇండియా? జనరల్ లాజిక్ చెప్పండి. సో డ్యూ టు సమ్ గ్లోబల్ అన్సర్టనిటీస్, వాట్ ఈస్ గ్లోబల్ అన్సర్టనిటీస్? ప్రజెంట్ జరుగుతున్నాయి ఏంటి? ఇజ్రాయెల్, ప్యాలెస్తీన్,
Russia, Ukraine. Next one, like tariff and non-tariff policy under the Trump government, right? And there is also a something in the Turkey. And if you see the African nations, they are fighting in coups. If you see the Iran and Pakistan, they have an issue of Balochistan. So Afghanistan, Taliban issue, China, overall ga అన్ని countries కి చేస్తున్నాయి. So next EU, European Union, they are launching this environmental protection measures, CABM, carbon adjusted border management taxes. సో ఇన్ని అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు పక్కన కంట్రీస్లో ఇంపోర్ట్స్ పెరుగుతాయా తగ్గుతాయా? జనరల్లీ తగ్గుతాయి కదా. బట్ ఇదే కాంటెక్స్ట్ ఇండియాకి కూడా అప్లై అవుతుందిగా ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు. సో ఇండియా ఆల్సో ఈ డిమాండ్ తగ్గుతుంది కదా. సో నియర్ ఫెస్టివల్ ఏముంది? ఉగాది. ఉగాదికి గోల్డ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగా కాదా? జనరల్గా గోల్డ్ ఎప్పుడు కొంటాం మనం? వాట్ ఆర్ ద మెయిన్ ఫెస్టివల్స్? అక్షయ తృతీయ. జనరల్గా 2-3 ఫెస్టివల్స్కే మనం ఎక్కువ కొంటాం గోల్డ్. సో నెక్స్ట్ ఆగస్ట్ ఈజ్ ద వన్ సీజన్. ఆగస్ట్ ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి కావాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫెస్టివల్ ఆషాఢ మాస దసరా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆషాఢం కలెక్షన్స్ ఫైన్. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇండియా సేల్స్ అన్నీ కూడా ఫెస్టివల్ బేస్డ్ ఉంటాయి. బట్ యుఎస్ ఇలాంటి కంట్రీలో ఒకటే ఒక ఫెస్టివల్, దట్ ఈస్ కాల్డ్ ద క్రిస్మస్. సో దాన్ని బట్టి సేల్స్ ఉంటాయి. బట్ ఆ కంట్రీలో కూడా ప్రతి ఇయర్ కొంచెం ప్రతి మంత్ సేల్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి? అది బ్లాక్ ఫ్రైడే ఎవ్రీథింగ్ కానీ క్రిస్మస్లో ఉంటాయి. బట్ దెర్ ఆర్ ప్రతి సీజన్లో కూడా సేల్స్ ఉండాలి కదా. సో ఇండియా ఈస్ కల్చరల్ అండ్ ఫెస్టివల్ ఓరియంటెడ్ కన్జంప్షన్, బట్ నాట్ లైక్ అదర్ కంట్రీస్. గాట్ ఇట్? సో సింపుల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనవరి అండ్ డిసెంబర్లో పెద్ద ఫెస్టివల్స్ ఏం లేవు కదా. అంటే అపార్ట్ ఫ్రమ్ సంక్రాంతి మనం కొనుక్కోం కదా అంతగా, రైట్? యూజ్ యువర్ లాజిక్, కామన్ లాజిక్ వాడండి అంతే. దట్ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, రైట్? దిస్ వన్ ఫైన్. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? హౌ మెనీ కాంపోనెంట్స్ ఆర్ దిన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్? ఫస్ట్ వన్ కరెంట్, second one, third one is very important, errors and omissions. What is this? దీనిలో కొన్ని మిస్ అవుతాయి, దానిలో కొన్ని మిస్ అవుతాయి, ఆ మిగిలినవి అక్కడ ఉంటాయి. అంతేనా? ఫైన్. విజిబుల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇండియాస్ ట్రేడ్ అకౌంట్? ఇండియా ట్రేడ్ డెఫిసిట్? జనరల్గా ఈజ్ ఇండియా ఏ ట్రేడ్ డెఫిసిట్? దెన్ వాట్ ఈస్ ట్రేడ్ అకౌంట్? ట్రేడ్ డెఫిసిట్కి ట్రేడ్ అకౌంట్కి రిలేషన్ ఏంటి? ఏం లేదు. ఎక్స్పోర్ట్స్ ప్లస్ ఇంపోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రేడ్ అకౌంట్. ట్రేడ్ డెఫిసిట్ కానీ ట్రేడ్ సర్ప్లస్ కానీ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ట్రేడ్ అకౌంట్లో ఇండియా ఈజ్ అరౌండ్ 42%. ఇండియా ఈజ్ అరౌండ్ 42%. చైనా ఈజ్ అరౌండ్ 40%. ఏది టాప్లో ఉంది? ఇండియా టాప్లో ఉందా ట్రేడ్ అకౌంట్లో? బట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డెఫిసిట్ ఇండియా ఈజ్ -2లో ఉంది. డెఫిసిట్ ఇండియా హైలో ఉంది. బట్ ట్రేడ్ అకౌంట్ ఓవరాల్గా జనరల్గా దిస్ వాస్ మెన్షన్ ఇన్ ఎకనామిక్ సర్వే. సో ఎగ్జాక్ట్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ట్రేడ్ అకౌంట్ వేరు, ట్రేడ్ డెఫిసిట్ వేరు. ఫైన్. సో ఇన్విజిబుల్ సర్వీసెస్ ఆఫ్ బ్యాంకింగ్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ఇది జస్ట్ గో త్రూ దిస్. సో మై క్వశ్చన్ రిగార్డింగ్ దీస్ 2 things, రెమిటెన్సెస్. సో అవసరం లేదు, ఇక్కడ రాసే ఉంది, ఇంక నేను చెప్పడం లేదు. ట్రాన్స్ఫర్ పేమెంట్స్, రెమిటెన్సెస్ ఆర్ వన్ సైడ్, 2 side? One side means war one side ana? What is the two-way payment and one-way payment? Grant is a one-way payment. Grant is a one-way payment. Loan, two-way. Fine.
ఇంపోర్ట్స్, పెట్రోలియం, క్రూడ్ అండ్ ప్రొడక్ట్స్. సో ప్రజెంట్ ట్రెండ్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. డిక్లైనా స్టాగ్నెంటా? డిక్లైనా 3 టర్మ్స్ ఉంటాయి. డిక్లైన్, ఇంక్రీజింగ్ ఇన్ టెండెన్సీ, స్టాగ్నెంట్, ఆర్ ఇంకొక వర్డ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఫ్లక్చువేటింగ్. ఈ 4 words very important for the economy. Decreasing trend, increasing trend, stagnant trend, fluctuating trend. ఈ 4 trends మెయిన్ ఉంటాయి అన్నమాట. సో ఇఫ్ యూ సీ ద డిక్రీజింగ్ ట్రెండ్ అంటే గ్రాఫ్ ఇలా ఉంటుంది, ఇంక్రీజింగ్ ట్రెండ్ ఇలా ఉంటుంది, స్టాగ్నెంట్, ఫ్లక్చువేటింగ్, రైట్. సో ఇఫ్ యూ సీ దిస్ వన్, పెట్రోలియం అండ్ క్రూడ్ ప్రొడక్ట్స్ డిక్లైన్డ్ బై 13.49%. ఇదంతా అవసరం లేదు మనకి. సో జనరల్గా ఇలా వెళ్తుంది, ఇలా పడినట్టేగా, విజిబుల్ ఇక్కడ కనపడుతుంది, ఇది ఇలా వెళ్తుంది, ఇలా పడినట్టేగా. ఇట్ మీన్స్ వాట్? ఇంక్రీజింగా, డిక్రీజింగా, స్టాగ్నెంటా, ఫ్లక్చువేటింగా? ఒక్కసారి ఇలా వెళ్ళి ఒకసారి పడ్డా సరే ఫ్లక్చువేటింగేగా, అంతేనా? రిమెంబర్ దట్ పాయింట్. సో ఇట్ ఈస్ ఫ్లక్చువేటింగ్. నెక్స్ట్ వన్ ఇస్ పర్ల్స్, ప్రెషియస్ అండ్ సెమీ ప్రెషియస్ ఇంక్లూడింగ్ గోల్డ్ అండ్ సిల్వర్. డిక్లైన్, ఎస్. కోల్, కోక్, బ్రికెట్. లాస్ట్ టైం మనం కోకింగ్ కోల్ గురించి చెప్పుకున్న ఐడియా ఉందా? రికాల్ అయిందా? కోకింగ్ కోల్, ఫైన్. ప్రాజెక్ట్, గూడ్స్. సో దిస్ ఈస్ మ్యానుఫ్యాక్చర్ చేసి కొన్ని గూడ్స్ మనం బయటకు పంపిస్తాం, దాంతో సంబంధం. నెక్స్ట్ వన్ ఇస్ ఎలక్ట్రానిక్ గూడ్స్, మెషినరీ, కెమికల్స్, ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఫర్టిలైజర్స్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టిల్ ఇట్ హ్యాస్ వాట్? కంటిన్యూడ్ స్ట్రాంగ్ ఇంపోర్ట్ డిమాండ్. సో వీటికి తగ్గడానికి రీజన్ ఏంటి? ఇది స్ట్రాంగ్ డిమాండ్ ఉండడానికి రీజన్ ఏంటి? వాట్ ఇస్ ద రీజన్? సో దీస్ ఆర్ జనరల్లీ నిత్యావసర స్టఫ్. వాట్? నిత్యావసర స్టఫ్, వాట్ వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? డైలీ, జనరల్లీ we need them. ఫోన్స్, ఎవర్ ఇంక్రీజింగ్ ట్రెండ్, రైట్. సో రీసెంట్ ఒక రిపోర్ట్ వచ్చింది, ఇండియాలో ఐఫోన్ యూజర్స్ ఎవరైతే వాడుతున్నారో 80% ఆన్ ఈఎంఐ అంట. 80% ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈఎంఐలో కొనుక్కున్న వాళ్ళు. కా 60యా? అవును. హౌస్, దట్ ఈస్ ఫైన్. హౌస్ అంటే హౌస్ లోన్ లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి ఫైన్. దట్ ఈస్ వీఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ ఏ హౌస్ ఓనర్ అనేది మనకు ఒక ఇల్లు, దట్ ఇస్ ద బేసిక్ నెసెసిటీ. సో 80% ఈఎంఐ తీసుకొని ఫోన్ కొనుక్కోవాల్సిన నీడ్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, షాప్. ఫైన్. సో రిమెంబర్, ఓకే, China continues to be India's largest import partner. Who is the largest import partner of India? China, supplying key components of electronics, machinery and chemicals. Rising imports from Thailand, UAE and Switzerland suggest diversification of supply chains. Okay. Declining in the gold, petroleum and coal imports has a contributed to narrowing the trade deficit. This is very important. So this one is exports. First one is engineering goods. Next one, petroleum, electronic goods, gems and not Cadbury gems, drugs and pharmaceuticals, organic and inorganic chemicals, others, ready-made garments. Idantha avasram ledhu, but 4 are important. Next one, ఏ countries ki present trend? USA, UAE, Netherlands, UK, China. So remember, very very important point. ఎందుకు ఇండియా యుఎస్ రిలేషన్స్లో స్టిల్ ఇండియా ఎందుకు టాప్ పొజిషన్లో ఉండాలనుకుందంటే, వీ మెయింటైన్ ట్రేడ్ సర్ప్లస్ విత్ యుఎస్ఏ. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అందుకే టారిఫ్లు, నాన్ టారిఫ్ మన కంట్రీ మీద వేయడానికి రీజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ పిక్ ద మెక్సికో, ఇఫ్ యూ పిక్ దట్ చైనా, ఇఫ్ యూ పిక్ ఇండియా, సో దీస్ కంట్రీసేగా మోడీ నాట్ ట్రంప్ టార్గెట్ చేస్తుంది. సో వై? బికాస్ దే హ్యావ్ ట్రేడ్ సర్ప్లస్ విత్ దట్ కంట్రీస్. యుఎస్ఏ హ్యాస్ ట్రేడ్ సర్ప్లస్, ట్రేడ్ డెఫిసిట్ ఉంది ఆ కంట్రీ తోటి. సో దాన్ని కౌంటర్ చేయాలంటే టారిఫ్, నాన్ టారిఫ్ చేస్తే తగ్గించుకోవచ్చు కదా, రైట్? ఫైన్. సో దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సమ్ డిక్లైన్ ఈస్ డ్యూ టు ద లీప్ ఇయర్ బేస్ ఎఫెక్ట్, ఎ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. వాట్ ఈస్ ద లీప్ ఇయర్ బేస్ ఎఫెక్ట్? అగైన్ యూజ్ యువర్ IQ.
అప్లై ఇట్, వర్కౌట్ అవుతుంది. మీ మైండ్ వాడండి, అసలు మైండ్ వాడండి, వచ్చేస్తుంది ఆన్సర్. వాట్ ఈస్ లీప్ ఇయర్? ఎక్కడ ఎక్స్ట్రా డే అవుతుంది? ఫిబ్రవరిలో ఎక్కడ? Feb 29, రైట్? వాట్ ఈస్ బేస్ ఇయర్? వాట్ ఈస్ ద బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఎకానమీలో చదువుకుంటే మీరు బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ముందు ఇయర్కి ఈ ఇయర్కి జరిగిన చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ద నామినల్ జీడిపి, నామినల్ జీడిపి ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఇయరా ఆన్ ద బేస్ ఇయరా? నామినల్ జీడిపి, నామినల్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్, అదే కరెంట్ ఆర్ ప్రీవియస్ ఇయర్. బేస్ ఇయర్ మీరు చేసేది ఒక బేస్ రియల్ జీడిపి అది, రైట్? సో బేస్ ఎఫెక్ట్ అంటే ఏదైనా ఒక ఇయర్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దానిలో చేంజెస్ ఎలాగున్నాయి. సో ఈ ఒక్క ఎక్స్ట్రా డే యాడ్ అవటం వల్ల దేర్ ఆర్ సమ్ చేంజెస్ హెస్ హ్యాపెండ్. అవునా? ఒకరోజు యాక్టివిటీ కొన్ని కోట్లు లాభాలు తేవచ్చు, కొన్ని కోట్లు నష్టాలు తేవచ్చా? ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఎ కంట్రీ తేవచ్చా లేదా? సో ఇట్ హ్యాస్ గివెన్ సమ్ ఎఫెక్ట్ క్రియేట్ చేసిందని చెప్తున్నాడు, ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. సో దిస్ ఇస్ అన్ కరెంట్ బేస్డ్ టర్మ్. ఇలాంటివే పేపర్లో ఎక్స్క్లూజివ్గా అడుగుతున్నాడు. సో దీన్ని బట్టి గివ్ మీ ద ఆన్సర్. ఇదంతా వస్తుంది, తీసిపడి. ద టర్మ్ లీప్ ఇయర్ బేస్ ఎఫెక్ట్ ఆఫెన్ సీన్ ఇన్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ డేటా అనాలిసిస్ రిఫర్స్ టు ఏ డిస్టార్షన్ ఇన్ ఫిజికల్ డెఫిసిట్ క్యాలిక్యులేషన్స్ డ్యూ టు అడిషన్ సబ్సిడీస్ provided in a leap year, a statistical variation in year-on-year comparison due to the external day in the February during a leap year, an anomaly caused by increased public holidays during leap year affecting the industrial output, the additional costs incurred by the government due to the salary dispersal of an extra day in a leap year. What is the answer? Mostly అన్ని రిలేటెడ్ గానే ఉన్నాయా అనిపిస్తున్నాయి కదా? ఆన్సర్ చెప్పండి ఫాస్ట్. B. Fine. What is this? Is it visible? Huh? Elephants at festival is part of our culture, says Supreme Court. So దీనికి వెళ్ళే ముందు we'll talk about the things. So what's your view? Culture versus animal rights. So if you want to talk about something, culture versus animal rights. So what is the organization? Supreme Court, right? Supreme Court ఏం చెప్తుంది? Part of our culture. So part of our culture అంటే you can use these elephants. For example, there is a కేరళలో ఒక ఫెస్టివల్ జరుగుతుంది అనమాట రీసెంట్గా. సో ఈ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు దే యూజ్ దిస్ ఎలిఫెంట్ టు ప్రొసెషన్గా వాడడానికి పని చేస్తారనమాట. బట్ దే హ్యావ్ దేర్ ఓన్ రైట్స్, రైట్? ఎక్కువసేపు నిలబడితే కాలు నొప్పులు వస్తాయి పాపం, వాటికి వస్తాయి రావా? థింక్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్. సో ఆ ఫెస్టివల్ అయిపోగానే దెర్ ఇస్ ఎ లాంచ్ ఆఫ్ దిస్, వాట్ ఈస్ దిస్, ఫైర్ వర్క్స్. భయం క్రియేట్ అవుతుందా ఎలిఫెంట్స్కి? సో ఇవన్నీ యానిమల్ రైట్సే కదా, రైట్? వితౌట్ ఎనీ వాలంటరీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దెమ్, ఆఫ్ దోస్ యానిమల్స్, వీఆర్ ఇన్వాల్వింగ్ దెమ్, రైట్? ఫర్ అవర్ ఓన్ డాష్, రైట్? ఇన్వాల్వ్ చేస్తున్నాం లేదా? చేస్తున్నాం కదా. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అగైన్ వి టేక్ దిస్ వన్, ఎలిఫెంట్ హ్యాస్ దేర్ ఓన్ రైట్స్, రైట్? సో నా కాంటెక్స్ట్లో ఏంటి అంటే, సో కల్చర్ కోసం నువ్వు ఎలిఫెంట్ని ప్రొటెక్ట్ చేసుకుంటావు, అంతేనా? అంతేనా? దెర్ ఇస్ అగైన్ దీని క్యాపిటివ్ ఎలిఫెంట్ రూల్స్ అనేది వచ్చాయన్నమాట. సో ఎలిఫెంట్ అల్టిమేట్గా నువ్వు ప్రొటెక్ట్ చేస్తావు, రైట్? ఇట్ ఈస్ ఆల్సో అన్ యానిమల్, రైట్? సో నా కాంటెక్స్ట్లో అగైన్ దే ఆర్ కనెక్టింగ్ విత్ వాట్? కల్చర్, రైట్? సో దీనిలో యూజ్ యువర్ మీ బేసిక్ ఇన్ఫరెన్స్ ఉపయోగించి ఇంకొక యానిమల్ని కనెక్ట్ చేయండి ఎలిఫెంట్కి, మైథాలజీ బేస్డ్, ఇంటర్లింక్ విత్ ద ఎలిఫెంట్. రెండింటికి సంబంధం ఉంది. మైథాలజీ బేస్డ్, ఎగ్జాక్ట్లీ. సో గణేష్ is for elephant generally. Say what is his vehicle? Rat ena telusuga, mice, rat, whatever it may, Mushik avataram. So do you know the story behind that one? What is the story?
ఒకళ్ళు చెప్పండి. తెలుసా తెలీదా? తెలిసి తెలియనట్టుందా? వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దట్? మూషికానే. ఆ మూషిక పదం ఉంది కదా. దెర్ ఇస్ వన్ ఫేమస్ కింగ్ ఉంటాడు. సో ఆయన ఏంటంటే బై మిస్టేక్ ఒక అసుర్ అనే కింగ్ ఉంటాడు. ఒక సేజ్ స్టేజ్ని కాలు తట్టుకుంటాడు అనమాట, తొక్కుతారనమాట. తొక్కగానే ఆ సేజ్కి కోపం వచ్చేస్తుంది. కోపం వస్తే ఏం చేస్తాడు? శపిస్తాడు. నువ్వు ఇప్పటి నుంచి ఏమవుతావు? మూషిక అవతారంగా, వామదేవ అనే ఒక సెయింట్ ఉంటాడు అనమాట. సో అతను చెప్పంగానే ఏమవుతుంది? మూషిక అవతారంగా మారిపోతాడు అనమాట. సో మారిపోగానే అతను గణేష్కి ఇతనికి బాగా ఫ్రెండ్షిప్ ఉంటుంది అనమాట. ఎవరు ముందు ఇతను మారిపోయిన. సో ఇతను నాకు కావాలి అనగానే ఆ సెయింట్ మళ్ళీ ఏం చెప్తాడంటే ఇతనికి పవర్స్ ఇవ్వండి, అంటే టు క్యారీ ఇంత వెయిట్ క్యారీ చేయడానికి కూడా పవర్స్ ఇవ్వండి. సో యాజ్ గణేష్ హ్యాస్ ద ప్రామినెన్స్ ఇన్ ద కల్చర్, రైట్, యాజ్ హ్యూజ్ థింగ్స్, అలానే మూషిక్ హ్యాస్ ఆల్సో దిస్ కల్చర్, రైట్. ఉందా లేదా? ఇది యాక్సెప్ట్ చేస్తారా లేదా ఇంతవరకు? సో అగైన్ నా పాయింట్లు ఏంటంటే దెర్ ఇస్ అన్ యాక్ట్ కాల్డ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఎలిఫెంట్స్కి ఏమో ప్రొటెక్షన్ ఉంది. ఇట్ వాస్ లిస్టెడ్ యాస్ Schedule 1 in the Wildlife Protection Act. But ఇదే యాక్ట్లో there are some species called as vermin species. Vermin species. In that rats, mice are part of this one. మరి ఇది కల్చర్ కాదా? మరి అదే కదా ఇప్పుడు హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది, రైట్? హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది, బట్ యానిమల్ రైట్స్ని కన్సిడర్ చేస్తున్నారా? మరి దీని యానిమల్ రైట్ ఏమైంది? మరి దాని వర్మిన్ ఎలా డిక్లేర్ చేశారు? సింపుల్, అదే కదా లాజిక్. ఇప్పుడు ఈవెన్ నాకు ఇక్కడ ఎందుకు డౌట్ వచ్చిందంటే ఈవెన్ దట్ సుప్రీం కోర్ట్ ఈస్ సేయింగ్ దట్ ఎలిఫెంట్స్ ఇస్ ద పార్ట్ ఆఫ్ కల్చర్, బట్ అంత కల్చర్లోకి మనం కూడా వెళ్తే మూషికా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ కల్చర్. దెన్ వై ఆర్ యూ డిక్లేరింగ్ ఇట్ యాజ్ అ వర్మిన్ స్పీషీస్? దెన్ యూ ఆల్సో నీడ్ టు ప్రొటెక్ట్ దమ్ ఇట్, రైట్? అవునా కదా? సో అదంతా ఇక్కడ మెన్షన్ చేసలేదు. డెవలప్ దట్ ఇన్సైట్. నా పాయింట్ ఏంటంటే ఒక క్రిటికల్ థింకింగ్ చేయడం స్టార్ట్ చేయండి. అలాంటి ఎగ్జామ్లో రాయకూడదు, మళ్ళీ చెప్తున్నా. సో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో పాలసీ ఫ్రేమింగ్లో మీకు బాగా వస్తాయి ఆన్సర్స్. ఫైన్, కమింగ్ టు దిస్ ఎలిఫెంట్. Amendment to the Wildlife Act 2022 introduced a provisions allowing the central government to frame rules for the transfers of elephant for religious and, so what is this other? What is that other? Marriage processions. Inka? So what is that organization, private organization in India? Recent ga Modi garu ellaru. One, where is it? Jamnagar, not the Jampandu. Fine. This changed the risk undoing the దీని అర్థం ఎవరైనా చెప్పగలరా? It was mentioned directly in the act. This change risked undoing the conservation gains made since the act's inception in 1972. What does this word means? Exactly. అంతే. ఇంతకాలం నువ్వు ప్రొటెక్షన్ అన్నావు, ఈ రిలీజియస్ వాళ్ళ దగ్గరికి ఇచ్చేసినావు, పర్పస్కి ఇచ్చావు. వీ డోంట్ నో రైట్ హౌ దే విల్ ట్రీట్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు వర్తిగా ఉండాలో లేదని గ్యారంటీ లేదు కదా. సో అందుకని దెర్ ఆర్ రూల్స్. ఈ ఇయర్ 100% ఆర్ నెక్స్ట్ ఇయర్ 100% ఇంపార్టెంట్ వన్. సో వాట్ ఇస్ దిస్ రూల్? క్యాప్టివ్ ఎలిఫెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ రూల్ 2024 నోటిఫైడ్ బై విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయా లేదా? ఉందా లేదా? మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ఉంది కదా. మరి అది కాకుండా ఇది ఎందుకు చేస్తుంది? ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్, రైట్? ఫైన్. ఎందుకంటే ఆప్షన్లో ఇస్తాడు, అది ఆప్షన్లో ఇస్తాడు ట్రాప్ చేయడానికి. సో బీ క్లారిటీ. సో విచ్ లిబరలైజ్ ద కండిషన్స్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఎలిఫెంట్స్ విత్ ఇన్ ఆర్ బిట్వీన్ ద స్టేట్స్?
ట్రాన్స్ఫర్ మే అక్కర్ వెన్ ఇట్ ఈస్ డిటర్మైన్డ్. ఇదంతా అవసరం లేదు. యూ నీడ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. మోస్ట్లీ రిలీజియస్ బర్డ్స్ ఉంటాయి, రిలీజియస్ బోర్డ్, కొన్ని రిలీజియస్ బోర్డ్స్ ఉంటాయి, వాటికే అథెంటికేషన్ ఇస్తారు అనమాట. వకఫ్ కాదు, ఈ రాధాస్వామి సంథింగ్ ఇలా చాలా ఉంటాయి అనమాట. సో హూ కండక్ట్స్ దిస్ రిలీజియస్ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్? ఒక టెంపుల్ బోర్డు ఉంటుంది కదా, టీటీడీ బోర్డు ఉన్నట్టే, అలా ఉన్నట్టే. సో హూ యూజెస్ దిస్ ఎలిఫెంట్స్ అండ్ దేర్ రిలీజియస్ పార్ట్, దే హ్యావ్ దేర్ ఓన్ బోర్డ్. సో వాళ్ళు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి? చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ విత్ ఇన్ ద స్టేట్. బట్ స్టేట్ టు స్టేట్కి మళ్ళీ ఉంటుందా? స్టేట్ టు స్టేట్కి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్లోకి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒడిశాలో కూడా దిర్ విల్ బి ఫెస్టివల్, కానీ ఒడిశాలోకి నాకు కేరళ ఎలిఫెంటే కావాలంటారు వీళ్ళు, రైట్? సో వీళ్ళకి కూడా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. సో ఏంటి అంటే వెటనరీ దగ్గర తీసుకోవాలి సర్టిఫికేట్, వెదర్ ఇట్ ఈస్ దానికి ట్రాన్స్ఫరా కాదా, గుడ్డా కండిషన్ లేదా అన్నది. సో నెక్స్ట్ యూ నీడ్ టు హ్యావ్ దిస్ మెడికల్ ప్రాక్టీషనర్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకున్నాక అల్టిమేట్లీ ఎవరు గ్రాంట్ చేయాలి దాన్ని? ఇతనే. ఏదైనా సరే మెయిన్ ఇతని మీద వెళ్తుంది అనమాట. లాస్ట్ అప్రూవల్ ఈస్ గివెన్ బై హూమ్? చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆఫ్ దట్ శాంక్చురీ, ఎలిఫెంట్ శాంక్చురీకి ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఇస్తారనమాట. ఇదే మెయిన్ థీమ్. సో సిమిలర్ కండిషన్స్ అప్లై. రిక్వైర్మెంట్స్ ఫర్ ఎలిఫెంట్ ట్రాన్స్ఫర్: ద ఎలిఫెంట్ మస్ట్ బి అకంపైన్డ్ బై ఎ mahout and an elephant assistant, a health certificate from a veterinary practitioner. Transport should occur after the quarantine period. This is very, very important. What is this point? Tranquilizers, sedatives shall be used to control nervous or temperamental elephants upon prescription by the veterinary practitioner. Fine. With reference to captive elephants, answer చెప్పండి ఫాస్ట్గా. With reference to captive elephant transfer or transport rules 2024, consider the following statement. The rules allow interstate and intrastate transfer of elements if it is deemed beneficial for the elephant's welfare. Is it right? The rules allow చేస్తున్నాయి లేదా? ఇంటర్స్టేట్, ఇంట్రాస్టేట్, రైట్? ఇంట్రా అంటే ఏంటి? విత్ స్టేట్, విత్ ఇన్ స్టేట్, అవుట్ సైడ్ స్టేట్, రైట్? ఇఫ్ ఇట్ ఈస్ డీమ్డ్ బెనిఫిషియర్ ఫర్ ద ఎలిఫెంట్ వెల్ఫేర్, దీనికి ఎగ్జాంపులే వంతారా, రైట్? చేయొచ్చా, రైట్? సెకండ్ పాయింట్, ఫర్ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ ద స్టేట్, approval depends solely on the recommendations of the veterinary practitioner. Not solely, but mainly chief wildlife warden, right? Answer right or wrong? For interstate transfers, the elephant's genetic profile must not be registered. It should be registered. Right or wrong? Wrong. Use of tranquilizers or sedatives during the transport is not permitted. Permitted, not permitted? So, whatever it may be, permitted, not permitted? Permitted hai kada? Is right or wrong? So, what is the answer then? Huh? Only? Correct na? Huh? Question chadavandi. ఆన్సర్ ఏంటి? ఓన్లీ 3. అందుకే జాగ్రత్తగా చదవాలి. ఫైన్. 10 years ఎఫెక్ట్. బ్యాన్ లీగల్ కోల్ మైనింగ్ బిగిన్స్ ఇన్ మేఘాలయ. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ మేఘాలయ ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ర్యాట్ హోల్ మైనింగ్. సో ఆ ర్యాట్ హోల్ మైనింగ్ ఎందుకంటే మైనింగ్ ఆపేశారు 10 years ముందు ఇక్కడ ఈ స్టేట్లో ఆపేశారు. సో చిన్న చిన్న అమౌంట్లో దే నీడ్ మనీ కావాలనుకుంటే వాట్ దే ఆర్ డూయింగ్? దే ఆర్ రిస్కింగ్ దేర్ లైఫ్, దే ఆర్ డూయింగ్ ద ర్యాట్ హోల్ మైన్. బట్ రీసెంట్గా ఏమైంది అక్కడ? అగైన్ స్టార్ట్ అయినాయి. బట్ రిమెంబర్ ద నేమ్స్. సరింకామ్ కోల్ మైన్ ఎక్కడుంది? అదంతా అవసరం లేదు మనకి. ఏ స్టేట్? మేఘాలయ, రైట్? లూమియాకి వాహా సరంగ్, వేర్ ఇస్ ఇట్? మేఘాలయ. ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి, మేఘాలయ అని గుర్తుపెట్టుకోండి చాలు, రైట్? సో నెక్స్ట్ టెల్ మీ సమ్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ ద కోల్.
కోల్, బొగ్గు గురించి చెప్పండి. నెక్స్ట్ ఎనర్జీ. నెక్స్ట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ కోల్ ఇన్ జనరల్? ఇన్ జనరల్ 4. వాట్ ఆర్ దస్ 4? లావు కోలు, సన్న కోలు, నిలువు కోలు, అడ్డం కోల. దెన్ వాట్? ఆంథ్రసైట్, బిటుమినస్, కరెక్ట్, లిగ్నైట్, రైట్? సో విచ్ హ్యాస్ మోర్ కార్బన్ కంటెంట్? ఆంథ్రసైట్. సో ఇండియాలో ఆంథ్రసైట్ ఉన్నాయా లేవా? మై క్వశ్చన్ హియర్ ఈస్, ఇండియాలో ఆంథ్రసైట్ ఉన్నాయా లేవా? ఎగ్జాక్ట్లీ, there are limited number, it is not 100% no, right? But what about bituminous and lignite? Yes, fine, we'll run fast. So second largest, these facts are important. India is the second largest consumer of coal, second largest producer of coal, second largest to see, second largest producer and consumer of coal, fifth largest in terms of reserves. ఈ 3 facts very important. Next one, first coal mine in India was opened in where? Raniganj. Where it is? West Bengal. So nationalization was done in 2 phases. The first with the coking coal mines in the 1972. So ultimate గా ఎప్పుడు అయిపోయింది నేషనలైజేషన్ ఆఫ్ కోల్ మైన్స్? 1973. దిస్ ఇస్ ఇన్ 2018. డైరెక్ట్లీ 2018కి వెళ్తే ఏమైందంటే, ఎంట్రీ ఆఫ్ ద ప్రైవేట్ ఫార్మ్స్ ఇన్ ద కమర్షియల్ కోల్ మైనింగ్ ఇన్ ద కంట్రీ. అప్పుడు దాకా ప్రైవేట్ ప్లేయర్స్ లేరు. 2018 దాకా దెర్ ఈస్ నో ప్రైవేట్ ప్లేయర్స్ ఇన్ కోల్ మైనింగ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వన్, రైట్? సో నెక్స్ట్ వన్, దెర్ ఇస్ ఎన్ అప్లికేషన్ కాల్డ్ ఉత్తమ్. ఇది ఏంటంటే కోల్ క్వాలిటీ చెక్ చేసి చాలా ఉన్నాయి, బట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఇండియా హ్యాస్ 2 మేజర్ టైప్స్ ఆఫ్ కోల్ రిజర్వ్స్. ఫస్ట్ వన్ ఈస్ గోండ్వానా, సెకండ్ వన్ ఇస్ టెర్షియరీ కోల్. గోండ్వానాలో ఈ 3 ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ఆంథ్రసైట్, బిటుమినస్, లిగ్నైట్. 3 కాంపోనెంట్స్ ఉంటాయి. టెర్షియరీ ఇస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, ఇట్ హ్యాస్ ఎ పీట్ వస్తుంది. టెర్షియరీలో ఏమొస్తుంది? పీట్. పీట్ తెలుసు, పీట్ ల్యాండ్స్, వెట్ ల్యాండ్స్, మార్ష్ ల్యాండ్స్. ఫైన్. ద లార్జెస్ట్ కోల్ మైన్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ ప్రొడక్షన్ ఈస్ వాట్? జరియా కోల్ ఫీల్డ్. ఎక్కడుంది? జార్ఖండ్. Accounts how much? 60% of the India's coal production. The coal in the field is primarily bituminous. Fine. ఇదంతా అవసరం లేదు, జస్ట్ ఎన్ని ఉన్నాయి తెలుసుకోండి. జనరలీ హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్ ఇన్ మైనింగ్ లో? షాఫ్ట్ మైన్, నెక్స్ట్ వన్ స్లోప్ మైన్, డ్రిఫ్ట్ మైన్, సర్ఫేస్ మైనింగ్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ ఓపెన్ కాస్ట్ మైనింగ్, which is very famous in India. This is very famous in India, open cast mining. Mostly మనకున్నాయన్నీ ఏ మైనింగ్ ప్రాసెస్? ఓపెన్ కాస్ట్ అనమాట. అంటే బయట కనిపిస్తే తోవుకుంటా వెళ్తూ ఉంటారు అనమాట, రైట్? దీనిలో ఏం లేదు. కోల్ లేయర్ ఎక్కడ ఉంటుంది? ఒకటి పంపించి ఇక్కడ నుంచి ఇలా తీస్తారు. స్లోప్ త్రూ ద మోడ్ ఆఫ్ కన్వేయర్ బెల్ట్. ఇది అబౌవ్ సీ లెవెల్ పైన ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుంచి నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేస్తావు. ఇదంతా నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్, రైట్? సో జస్ట్ గో త్రూ దిస్, రైట్? బట్ రిమెంబర్ దిస్ పాయింట్. నెయ్వేలి. వేర్ ఈస్ నెయ్వేలి? తమిళనాడు. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ వాట్? It is famous for what? Lignite. India's largest lignite coal field. What is that? ఎక్కడ ఉంది? నైవేలి. సో ఇవి చదవండి, ఎందుకంటే స్టీల్, కోల్ ఆల్ టైమ్ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ. ఆల్ టైమ్ అంటే ఆల్ టైమ్. స్టీల్, కోల్. కోల్ లేకపోతే స్టీల్ ఉండదు, స్టీల్ లేకపోతే కోల్ ఉండదు. రీజన్? కోకింగ్ కోల్, రైట్? సో మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు? మోస్ట్లీ థర్మల్లే కదా. థర్మల్ ఎనర్జీ కన్సిస్ట్ ఆఫ్ 56%. నెక్స్ట్ 45% ఆఫ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ. ఫైన్. ఇష్యూస్ ఇన్ ద కోల్ సెక్టర్. ఫస్ట్ వన్, హై ఇంపోర్ట్ డిపెండెన్స్. ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, రష్యా, సౌత్ ఆఫ్రికా అండ్ ద యుఎస్.
coking coal, you know it already. Dominance of Coal India Limited, over 80% of the country's indigenous coal production and supply. Lack of upgradation due to the technological obsolescence, logistics issues. Coal, this is very important, again very important fact. Weight lossing industries, weight gaining industries అని ఉంటాయి. Weight lossing, weight gaining. So why coal plants, steel plants పక్కపక్కనే ఉంటాయి? What is the main reason? స్టీల్ కి కోల్ కావాలి కదా. సో ఈ కోల్ మూమెంట్ అప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ టర్న్ ఇన్ టు ద యాష్. ఒక బ్లాక్ ఉంటుంది, కోల్ బ్లాక్, అది దాని మూమెంట్ వల్ల, ట్రాఫిక్ మూమెంట్ వల్ల, ఆర్ డ్యూ టు ద ప్రెషర్ ఆఫ్ ద సన్ మూమెంట్ వల్ల దాని యొక్క వెయిట్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 grams ఉంటే దాని ట్రాన్స్పోర్టేషన్లో ఈ బ్లాక్ వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ వాంట్ టు ట్రావెల్స్ ఫ్రమ్ జార్ఖండ్ టు గోవా వెళ్ళాలనుకుంటే, ఈ కోల్ అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ఈ 100 grams కాస్త 90 grams ఆర్ 85 grams ఈ బ్లాక్ అయిపోతుంది. మిగిలిన 25 grams అంతా యాష్, బూడిద. దాన్ని దేనికి వాడం మనం, పడేయడం తప్పితే వదిలేస్తాం అనమాట. సో ఇక్కడ వేస్ట్ అవుతుందంటే అగైన్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందా, క్యాపిటల్ పెరుగుతున్నట్టే కదా. సో రిమెంబర్, కోల్ ఈజ్ వాట్? వెయిట్ లూసింగ్ రా మెటీరియల్. టెల్ మీ అనదర్ థింగ్, షుగర్ కేన్. షుగర్ కేన్ వెయిట్ లాస్, వెయిట్ ఇంక్రీజింగ్? వెయిట్ లాస్. వై? సుక్రోజ్ కంటెంట్ తగ్గుతుంది. ఎందుకు బ్రో? పైన ఒక బ్రో ఉంటాడు, ఎవరు? సన్. ఏం చేస్తాడు? సో ఇప్పుడు సమ్మర్లో మిమ్మల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారుగా. సో రెడీ ఫర్ దట్ బ్రో. ఫైన్. నెక్స్ట్ వన్, ఫ్రీక్వెంట్ లేబర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, అన్సీజనల్ అండ్ extended rainfall in the coal bearing areas, pollution issues, rat hole mining. So read this question. Coal continues to dominate India's energy mix, but the sector faces critical challenges in transition to sustainable energy. Critically examine the current status of coal sector in India, discuss the challenges faced by the coal sector and suggest reforms to ensure energy security while meeting the climate commitments. Fine. Next very important one, X Corp's legal challenges on blocking. X తెలుసా మీకు? ఎవరిది ఎక్స్? ఎలాన్ మస్క్. స్పేస్ ఎక్స్ కూడా ఎలాన్ మస్కేనా? ట్విట్టర్ ఉందా మీకు అకౌంట్? ఎవరికి లేదా? నాట్ యాక్టివా? సో వాట్ ఈస్ ద మెయిన్, ఏ సోషల్ మీడియా అకౌంట్ ఎక్కువ యాక్టివ్ ఉంది? సో మోస్ట్లీ ఉన్నదేంటి సోషల్ మీడియా అకౌంట్? ఇన్స్టాగ్రామా? యూట్యూబ్ వీ కెన్ జనరలీ కాల్, ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ సోషల్ మీడియా అకౌంట్ కాదు, అది ఎంటర్టైన్మెంట్ అకౌంట్ అది. సో సోషల్ మీడియా అంటే కనెక్షన్ ఉండాలి, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్. వాట్సాప్. నెక్స్ట్ వన్ ఇన్స్టాగ్రామ్. సో స్నాప్ ఉంది ఎవరికైనా? స్నాప్చాట్ వాడుతున్నారు ఎవరన్నా? వాడట్లేదా? మరి ఎలా? పాపం స్ట్రీక్స్ పోతాయి కదా, మరి ఎలా మెయింటైన్ చేయాలా? స్నాప్చాట్ ఈస్ ద వన్ గ్రేటెస్ట్ థింగ్, ఈస్ హెల్పింగ్ ఏ ఇండస్ట్రీ ఎ లాట్. ఎందుకంటే తుమ్మినా దగ్గిన ఫోటో పెడతారు మీరు. ఐ స్నీజ్డ్ పిక్చర్, స్నాప్. బ్లాంక్ స్నాప్స్ కూడా, బ్లాంక్ స్నాప్స్ పెద్ద ఉపయోగం లేదు, కానీ ఐ స్నీజ్డ్ అదొకటి. ఇంకేమున్నాయి స్నాప్స్లో? బిర్యానీ కూడా అవసరం లేదు, ఉల్లిపాయ కట్ చేసిన స్నాప్ ఉంటుంది. కటింగ్ ఆఫ్ ఆనియన్ స్నాప్ విత్ టీ కాఫీ అయితే చెప్తున్నాను కదా, స్విచ్ చేశాను స్నాప్, స్విచ్ ఆఫ్ చేశా స్నాప్, ఎందుకో మరి. సో దానివల్ల ఏ ఇండస్ట్రీస్ బూమింగ్, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా దే విల్ సెల్ టు ద ఏ కంపెనీస్, దే విల్ ప్రాసెస్ దట్ ఇన్ఫర్మేషన్. అందుకే నీకు ఇమేజ్ అంత క్లారిటీకి ఎందుకు వస్తాయంటే ఈ రా ఇన్ఫర్మేషన్ అంతా త్రూ ద మోడ్ ఆఫ్ పిక్సెల్స్లో వెళ్ళిపోతాయి కదా, ఆ పిక్సెల్ ఈ పిక్సెల్ అన్ని కంబైన్ చేసుకుంటారు ఏఐలో. సో బై యూజింగ్ ద GPU అండ్ CPU దే విల్ ఫ్రేమ్ దట్ వన్. సో కమింగ్ టు దిస్ వన్, X Corp's legal challenge on blocking. Generally 2 acts are very important in the IT Act.
IT Act lo 2 sections are very very important. First one is 69A and second one is 69A and 79 in the specifically 79 3B, but 79 is enough. 69A and 79. So for the 69A, what is the case behind this one? See, ఇదేంటి అంటే ఇంటర్నెట్లో ఏదైనా పబ్లిష్ చేసుకోవచ్చు అనే దాని మీద రైట్ టు ఇంటర్నెట్ అనే దానికి దెర్ ఇస్ అ కేస్ కాల్డ్ వాట్, శ్రేయ సింగల్ కేస్. సో ఏంటంటే ప్రతి ఒక్క పోస్ట్ నువ్వు పెట్టేసినంత మాత్రం ప్రతి ఒక్కటి నువ్వు డిలీట్ చేయడానికి లేదు. గవర్నమెంట్ మేబీ ఈజ్ అన్ అథారిటీ టు బ్యాలెన్స్ దిస్ థింగ్, బట్ అల్టిమేట్గా నీకు ఆ ఫ్రీడమ్ లేంటేగా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషనే కదా రైట్ టు ఇంటర్నెట్. ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్ సంథింగ్ ఇన్ యువర్ సోషల్ మీడియా, దట్ ఈస్ యువర్ ఫ్రీడమ్, రైట్? యూ కెన్ పోస్ట్, but if that post violates the sovereignty of India, then the prohibition comes. If that post violates, for example, if you are criticizing one Pradhana Mantri, right? Pradhana Mantri criticize chesta post pette, that criticism is extreme criticism. Will that post should be live or it should be deleted? It should be deleted. So ee 69A anedi undi. Then what is 79 then? 79 ఏంటంటే దేర్ ఆర్ సమ్ ఫ్యూడిసరీస్, డేటా ఫ్యూడిసరీస్ అంటే సోషల్ మీడియా అకౌంట్స్ ఎవరైతే ఉంటారో, సో యు ఆర్ డేటా ప్రిన్సిపల్. మీరు డేటా పోస్ట్ చేస్తారు కదా, యు ఆర్ కాల్డ్ వాట్, డేటా ప్రిన్సిపల్. డేటా ఫ్యూడిసరీ అంటే హూ మెయింటైన్స్ దట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్, రైట్? హీ ఈజ్ ద ఫ్యూడిసరీ. సో వాడికి ఏం చెప్తాడంటే, నేను ఏదైనా పోస్ట్ తప్పుగా చేశాను అనుకో, వీడి పని ఏం చేయాలి, దాన్ని తీసేయాలి. వాడి పని ఏంటి, దాన్ని తీసేయాలి. గవర్నమెంట్ డైరెక్ట్గా వెళ్ళి యాక్ట్ చేయొచ్చు. ఇట్ హ్యాస్ అ ప్రొవిజన్ ఫ్రమ్ ద 69. వాట్ 79 ఏం చెప్తుంది, థర్డ్ పార్టీ ఎవరైతే అది మెయింటైన్ చేస్తారో వాడు తీసేయాలని చెప్తుంది. దట్ కంటెంట్ ఈస్ అన్లాఫుల్, హీ నీడ్ టు రిమూవ్ దట్ వన్. సో బట్ అల్టిమేట్లీ దెర్ ఇస్ ఎ పోర్టల్ కాల్డ్ సహయోగ్ పోర్టల్. గవర్నమెంట్ ఒక పోర్టల్ ఉందన్నమాట, ఎక్స్క్లూజివ్ పోర్టల్. ఆ పోర్టల్లో ఏంటంటే ఇది ప్రజెంట్ చేయంగానే మొత్తం బ్లాక్ చేసేస్తుంది, ఆ అకౌంట్ని బ్లాక్ చేసేస్తుంది. సో ఆ కేసు శ్రేయా సింగల్ కాదు, శ్రేయా సింగల్ ఎప్పుడో వెళ్ళిపోయింది, 2015లో వెళ్ళిపోయింది. ఇది రీసెంట్ అనమాట. శ్రేయా సింగల్ కేసు ఏంటి, రైట్ టు ఇంటర్నెట్ ఉండాలి, నేను ఏమైనా మాట్లాడుకుంటా, అందుకే 69A వచ్చిందనమాట. 69 కాస్త ఏ ప్రొవిజన్ ఎందుకు వచ్చిందంటే శ్రేయా సింగల్ కేసు వల్ల వచ్చిందనమాట. ఈ 79 ఏంటి అంటే అదే బ్లాకింగ్ చేయాలి అంతే. యూ షుడ్ నాట్ బ్లాక్ కాదు, ఆ కంటెంట్ని రిమూవ్ చేయాలి. యూ షుడ్ నాట్ బ్లాక్ ఆల్ అకౌంట్స్. అకౌంట్ మొత్తాన్ని బ్లాక్ చేయడానికి లేదు అని చెప్పేది 79 అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎక్స్ అనేది కోర్టులో కేసు ఫైల్ చేసింది, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ నాట్ మీటింగ్ అవర్ డిమాండ్స్. సో ఈ కోర్టు కేసు ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది, దెన్ రేపు ఎప్పుడు వస్తుంది. బట్ రిమెంబర్, సో అల్టిమేట్గా మనకు తెలియాల్సింది ఫస్ట్ 169A కేస్ నేమ్ ఈజ్ ఇంపార్టెంట్. 2015 వచ్చింది. సో 2015 to 2025, హౌ మెనీ ఇయర్స్? 10 years. So this is important for this year. Fine. So remember this portal name. What is the portal called? Sahyog portal creates a parallel censorship system by empowering all levels of government, can even local police, to issue such takedown notice. ఏదైనా సరే ఆ కంటెంట్ని బ్లాక్ చేయడానికి ఏ పోర్టల్కి ఉంది? సహయోగ్ పోర్టల్. ఎవరెవరు చేయొచ్చు? యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఇద్దరు ఒకటినా? Fine. Central government, state government, and next police. Law and order also has also that power to do this one. See this one, 69A, blocking public access to information. 79B, conditional safe harbor for the intermediaries or fiduciaries. వీళ్ళే ఎవరైతే ఉంటారో. Fine. So what is the answer? With reference to the internet freedom, consider the following statements. Section 69A of the IT Act 2000 allows the government issue blocking orders under specified grounds such as public order and national security. చెయ్యొచ్చా చేయలేరా? 69 పని ఏంటి, బ్లాక్ చేయడమే కదా. ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో చెయ్యొచ్చు. సో సావర్నిటీ బ్రేక్ అయినప్పుడు చేయొచ్చా, నేషనల్ సెక్యూరిటీ బ్రేక్ అయినప్పుడు చేయొచ్చా? సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్. సెకండ్ వన్, సెక్షన్ 79(3)(b) empowers the government to directly block online content without any procedural safeguard, right?
డైరెక్ట్ చేయడానికి లేదు కదా, థర్డ్ పార్టీ. సో వాళ్ళు బ్లాక్ చేయాలి అంతే. థర్డ్ వన్, సెకండ్ వన్, ద సుప్రీం కోర్ట్ ఇన్ ద శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ upheld the constitutional validity of 16A which with certain procedural safeguards. అంతేగా. ఫోర్త్ వన్, ద సహయోగ్ పోర్టల్స్ ఎనేబుల్ ఓన్లీ యూనియన్ మినిస్టర్ టు ఇష్యూ బ్లాకింగ్ ఆర్డర్స్. యూనియన్, స్టేట్, పోలీస్. ఫోర్త్ వన్ ఆన్సర్ 1 and fine. A man holds portrait of Abdullah Öcalan, founder of the Kurdistan Workers Party. A very important one. Kurdistan, where is it? Only Turkey? Only Turkey? Turkey దాని పేరు. ఆ కీ తర్వాత చెప్పండి. ఆ తుర్కీ దగ్గరే ఆగారు మీరు. సింపుల్, ఏం లేదు. సో 1920 సీన్ కట్ చేసి 1920కి వెళ్తే ఏం జరిగింది ఆ టైంలో? వరల్డ్ వార్ 1 జరిగింది. వరల్డ్ వార్ 1లో ఒక ట్రీటీ వచ్చింది. ఏం ట్రీటీ అది? ఆ ట్రీటీ ఆఫ్ వర్సలిస్లో ఈ కర్డ్స్ అనే వాళ్ళు ఒక ఎథ్నిక్ గ్రూప్, వాళ్ళకి వీళ్ళు ప్రామిస్ చేశారు మీకంటూ ఒక స్టేట్ ఇస్తామనేది. బట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా స్టేట్ ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. రైట్. సో టెరిటోరియల్ ఇంటిగ్రిటీస్ అయినాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ టర్కీలో కొంతమంది కర్డ్స్ పాపులేషన్ ఉన్నారు, సిరియాలో కొంతమంది కర్డ్స్ పాపులేషన్ ఉన్నారు, ఇరాన్లో కొంతమంది ఉన్నారు, ఇరాక్లో కొంతమంది, అజర్బైజాన్లో కొంతమంది ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే దే కేమ్ టు గ్రూప్. సో వీ వాంట్ ఏ స్టేట్ ఆర్ కంట్రీ కాల్డ్ నేమ్ ఆఫ్ వాట్? కర్దిస్తాన్. మాకు అలా కావాలి. సేమ్ లైక్ వాట్ ఈస్ దిస్? ఖాళిస్తాన్ డిమాండ్ అలాను వీళ్ళ డిమాండ్ కూడా సిమిలర్ టోన్. బట్ ఇదంతా మనకు అనవసరం. బట్ వాట్ వీ నీడ్ టు నో ఇస్ వాట్ ఆర్ ద కంట్రీస్ డిమాండింగ్ దిస్ కర్దిస్తాన్. నెక్స్ట్ వన్, ఈ కంట్రీస్లో ఉండే మౌంటైన్స్ ఏంటి, రివర్స్ ఏంటి? ఈ కర్దిస్తాన్లో ఉండేవి. కొంచెం లోపలికి వెళ్తే మౌంటైన్స్ ఏంటి, రివర్స్ ఏంటి? రైట్. సో ఇఫ్ యూ సీ దిస్, Turkey, Syria, Iraq, this one is Iran and a light part of Armenia. Turkey, Syria, Iraq, Iran, Armenia, the main portion of this Kurdistan region. So these are the some of the headquarters: Diyarbakir, Erbil, Kamshli, Sulaiman. Right. So very, very, very important. These three are very important. Sulaiman, Erbil, this, what is this mountain name? Kandil mountains. So these three important. Iraq మీద క్వశ్చన్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్, every 3 years కి 2 years కి ఇరాక్ మీద ఎక్కువ క్వశ్చన్లు ఉన్నాయి. ఇరాక్లో ఉన్న నేమ్, ఇరాక్ ఒక నేమ్. ఎర్బిల్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ఎర్బిల్? ఇరాక్లోనే ఉంది. వేర్ ఇస్ ఎర్బిల్? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. కమింగ్ టు హియర్, geographical region traditionally inhabited by the Kurds. Present eastern Turkey, Iraq, Iran, east west అవసరం లేదు, Syria, Armenia. What is the capital of this one? Erbil. Mountain systems ఏంటి? Zagros and Taurus. Zagros and Taurus. Rivers Tigris and Zab. చాలు. Right. Kurds are an ethnic group or primarily residing in which country? Israel, Jordan, Afghanistan, Turkey. Then if the question ఈలో ఇరాక్ ఉంటే ప్రైమర్లీ అన్నా మేజర్లీ అన్నా సరే ఏ కంట్రీ వస్తుంది? తుర్కీ వస్తుందా, ఇరాక్ వస్తుందా? ఇఫ్ యూ సీ ద మ్యాప్, తుర్కీనే కదా. రైట్. సో రీసెంట్గా ఏంటంటే టర్కీ గవర్నమెంటే వీళ్ళ మీద వార్ చేస్తున్నారు. తుర్కీ గవర్నమెంటే వీళ్ళ మీద వార్ చేస్తున్నారు.
వీళ్ళకి సపోర్ట్ ఎవరు కుర్దిస్తాన్ వాళ్ళకి ప్రజెంట్ యుఎస్ఏ. సో ఇదంతా గందరగోళం జరుగుతుంది అక్కడ, రైట్? వాటికి ఇన్వాల్వ్ అవ్వాలంటే ఇన్వాల్వ్ అవ్వండి. ఫైన్. నాసాస్ ఆస్ట్రోనట్ స్ట్రాండెడ్ ఇన్ స్పేస్ ఫర్ 9 months, రిటర్న్ టు ఎర్త్ బై ఎ స్పేస్ ఎక్స్ షిప్. సో ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ ఏం అడగడు, వెరీ ఈజీ క్వశ్చన్స్ అడుగుతాడు. ఒకవేళ దిస్ క్వశ్చన్ కమ్స్ ఆన్ ద పేపర్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎలా వెళ్ళింది, రైట్? సెకండ్ ఏంటి, ఎలా వచ్చింది, రైట్? ఎక్కడ ఉంది, దట్ ఈస్ ఫైన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో ఏ ఆర్బిట్ లో ఉంది ఇది? లో ఎర్త్, మీడియం ఎర్త్, హై ఎర్త్? లో ఎర్త్ ఆర్బిట్ లో ఉంది, రైట్? ఇదంతా అయిపోతే ఇది ఈజ్ వెరీ ఈజీ థింగ్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఈమె అక్కడ ఉండటం వల్ల ఈమెకి ఏమైంది, వాట్ ఆర్ ద చేంజెస్ ఇన్ హర్ బాడీ? సో ఇప్పుడు ఈమె జారుకుంటూ వచ్చింది. ఇఫ్ యూ సీ ఎనీబడి సీన్ దట్ వీడియో, చూసారా ఎలా వచ్చింది? ఇలా ఎగురుకుంటూ వచ్చిందా, రైట్? కొంతమంది ఇలా స్లైడ్ తీసుకుని పట్టుకొని వచ్చారు కదా, స్లైడ్ చేసుకొని వచ్చారు. సో వెంటనే వాళ్ళ బాడీ మూమెంట్స్ చేయకూడదు. సో వీ నీడ్ టు నో ద బేసిక్ థింగ్స్. అంటే స్పేస్ నుంచి ఎక్కువ కాలం మన స్పేస్లో ఉంటే వాట్ ఆర్ ద చేంజెస్ హ్యాపెన్ ఇన్ అవర్ బాడీ, దాట్ వీ నీడ్ టు నో. సో ఇవన్నీ జనరల్ థింగ్స్ తెలుసుకుంటాం, బట్ వీ నీడ్ టు నో దాట్ వన్. ఫస్ట్ వన్, స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళింది బోయింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ నాసా. నెక్స్ట్ వన్, స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్. ఎవరిది స్పేస్ ఎక్స్? దెర్ ఇస్ అ డిపార్ట్మెంట్ కాల్డ్ యుఎస్ఏలో డాజ్. దీనికి హెడ్ ఎవరు? మస్క్ మామ. నెక్స్ట్ ఇంకేం మామ ఉన్నారు? వార్నర్ మామ, వార్నర్ బాయా, ఫైన్. ఫీచరింగ్ ఏ ఇదంతా అవసరం లేదు మనకి, తీసాం, రైట్? చేంజెస్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఫస్ట్ వన్, మజిల్ అట్రోఫీ, నో గ్రావిటీ, నో రెసిస్టెన్స్, మజిల్ వీకెన్స్ ఎస్పెషల్లీ ఇన్ ద లెగ్స్ అండ్ బ్యాక్. బోన్ డెన్సిటీ డ్రాప్సా పెరుగుతుందా? ఇంత తగ్గుతుంది. ఆన్ రిటర్న్, మజిల్ వీక్నెస్, బ్రిటిల్ బోన్స్, ఇంక్రీజ్డ్ ఫ్రాక్చర్ రిస్క్. సో ఈ టైంలో నేను వీళ్ళకి ఇచ్చే విటమిన్ ఏంటి? ఇది నా క్వశ్చన్. సో విటమిన్ డి. సో ఇదొక రీజన్ అనుకుంటే ఈ సబ్ రీజన్ కింద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు కూడా. అంటే ఇదంతా పెడతారు అనమాట. చేంజెస్ ఇన్ ద హ్యూమన్ బాడీ వెన్ దే రీచెస్ ద లైక్ మజిల్ వీక్నెస్ అండ్ బ్రిటిల్ బోన్స్. ఫర్ ద బ్రిటిల్ బోన్స్ what vitamin is needed to counter this one? What is the answer? Vitamin D, right? Next one, cardiovascular changes. In microgravity, blood and fruits shift towards the upper body. Puffy face effect. The heart does not work as hard, becoming the deconditioned. Risk of orthostatic. Idantha avasram ledda, teesandi. Vision problem. This is important. SANS, Space Flight Association Neuro-Ocular Syndrome. See, ee kantlo we have some ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ చేంజెస్ వల్ల విజన్ లాస్ వస్తుంది అనమాట, ఆ గ్రావిటీ మిస్ అయిపోయినప్పుడు, రైట్? నెక్స్ట్ వన్, జెనెటిక్ అండ్ సెల్యులర్ చేంజెస్. స్పేస్ ఎక్స్పోజర్ జెనెటిక్ ఎక్స్ప్రెషన్ జరగచ్చు, మ్యూటేషన్ జరగచ్చు. ఓకే, ఫైన్. ఆన్సర్, దీని ఆన్సర్ చెప్పండి. వెరీ ఈజీ ఆన్సర్, అసలు చూడడం కూడా అవసరం లేదు. Which of the following are commonly observed psychological effects on astronauts after prolonged exposure to microgravity in space? Muscle atrophy jarugutada? Vision problems? Enhanced immunity system? కాదా? ఎందుకు? వీళ్ళు స్ట్రాంగ్ అవుతారు కాబట్టి వెళ్ళి ఏలియన్స్తో ఫైట్ చేసి. Difficulty in maintaining balancing and coordination upon the return to Earth. So what is the answer? 1, 2, 4. Fine. Nothing is perfect. Puzzle until it happens. ఏంటది? దేనికి అప్లికబుల్? దేనికి అప్లికబుల్ అంటున్నా? ఆ ప్రాక్టీస్ ఓకే, వేరే వాటికి వాడకండి.
మీకు తెలుగు తెలుసు కదా. సో డూ యు నో వాట్ ఈస్ పరకాయ ప్రవేశం? పరకాయ ప్రవేశం. ఒక ఆత్మ ఇంకొక ఆత్మలోకి వెళ్ళటమేనా? ఇంకో మనిషిలోకి వెళ్ళటమా? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా దానిలో? వెళ్ళాలనుకుంటున్నారా? మీ ఆత్మ ఇంకొకరిలోకి వెళ్ళాలనుకుంటున్నారా అంటున్నా. నా సజెషన్ వెళ్ళకూడదని. రీజన్ చెప్పంటే మనకే పిచ్చి ఆలోచనలు ఉంటాయి. మనం పక్కనోడు ఆలోచన కదా, మన ఆలోచనలు వాడి ఆలోచనలు రెండు కలిసి ఎక్స్ట్రా ఆలోచనలు అవుతాయి. ఏం చేయాలో అర్థం కాక ఫిట్స్ వచ్చి అక్కడే పడిపోతారు.